वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीकामकोटिपीठप्रभवः श्रीचन्द्रशेखर यतीन्द्राः सर्वमतभक्तवन्दितचरणाब्जाः ज्ञानदाश्च विजयन्ते। दारान् विधेः उदारान् करुणापूरान् कराब्जधृतकीरान् हीरालङ्कृतहारान् जगदाधारान् विभावये धीरान्। ప్రబోధ చంద్రోదయంలో ద్వితీయ అంకంలోకి మనం వచ్చామండి. ద్వితీయాంకంలో మొట్టమొదటనే దంభుడు అనేవాడు ప్రవేశిస్తున్నాడు. ఈ దంభుడు అనేవాడు మహామోహను యొక్క పరివారం. అంటే మనకు ఈ దాంభికత ఇవన్నీ ఎప్పుడు వస్తావంటే అజ్ఞానం బాగా పెచ్చుమీరినప్పుడే ఈ దాంభికత అనేటువంటిదంతా వస్తుంది. అందువల్ల అతను వస్తూనే అన్నాడు, కిందటిసారి చెప్పుకున్నదే ఒక 2 నిమిషాల్లో పూర్తి చేద్దామది. ఆ మహామోహుడు పంపించి దంభుడితో, నాయన నువ్వు బయలుదేరి కొంత ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు శత్రువైనటువంటి వాడు వివేకుడు. వివేకుడు తన యొక్క మంత్రులందరితో కూడుకున్నవాడై ఎలాగైనా సరే ప్రబోధుడు అనేవాడు పుట్టాలని, అంటే జ్ఞానం కలగాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఆ జ్ఞానం కలగకుండా చెయ్యాలి మనం. ఆ రకమైనటువంటి మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఎందుకంటే ఆ వివేకుడు తన యొక్క పరివారమైనటువంటి శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ ఇలాంటి వాళ్ళందరినీ కూడా పంపించాడు కాశీ క్షేత్రానికి. అక్కడ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఎవరికి కూడాను మోహం లేకుండా, మహామోహం లేకుండా, దంభం లేకుండా, అంటే మన శత్రువుల్ని మన యొక్క వంశాలన్నింటి కూడా నిర్మూలన చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అందున ముక్తి క్షేత్రంలో వాళ్ళకి ఆ పట్టు సంపాదించుకోవాలని మహాప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నువ్వు వెళ్ళి ఎలాగైనా సరే మన వాళ్ళందరినీ కూడా నువ్వు కలుపుకొని ఆ ముక్తి క్షేత్రంలో కూడా వేశ్యావేశ్మలు, అంటే వేశ్యలు ఉండేటటువంటి రీతిగా తయారు చేసి అక్కడ జ్ఞాన సంపత్తి కలిగిన వాళ్ళందరినీ కూడాను రహస్యంగా పిచ్చి పనులు చేసేవాళ్ళలాగా తయారు చేసిన కర్తవ్యం మనకున్నది. ఆ రకంగా వివేకం పుట్టకుండా చేయాలి, ప్రబోధ చంద్రుడు కలగకుండా చేయాలి అని ఆజ్ఞాపించారు. అందుకోసం నేను వచ్చాను అన్నాడు. ఇలా అనుకుంటూ ఉండగా అతనికి ఒక వ్యక్తి తారసపడ్డాడు. అతను ఎలా ఉన్నాడంటే అభిమానం ప్రకాశిస్తున్నదా అన్నట్టుగా ఉంది. ఈ 3 లోకాలని మింగేసేట్టుగా ఉన్నాడు. తన మాటలతోటి అందరినీ కూడాను భయపెడుతూ మోహింపజేసే రీతిగా ఉన్నాడు అని అన్నారు. ఎవరతడు అంటే అహంకారము అనేవాడు ఒక పాత్ర. అతన్ని ఓహో ఇతను సమానంగా అహంకారం ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే కాశీ క్షేత్రానికి దక్షిణ దిక్కు దగ్గర, ఆ కాశీకి దక్షిణం వైపు రాఢ అని ఒక క్షేత్రం ఉంది, ఒక ఊరుంది. అది ధారానగరం అని కూడా అంటారు దాన్ని. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను మామూలుగా ఉంటాము. ఆ గౌడ బ్రాహ్మణులంతా అక్కడ ఉంటారు. వాళ్ళకి మహాదర్పం అన్నమాట. ఆ ప్రాంతం నుంచి వచ్చినట్టుగా నేను ఇతను అనుకుంటున్నాను అని అన్నాడు. అనగానే ఆ పాత్ర తర్వాత ప్రవేశిస్తున్నది అనమాట. అహంకారం అనేటువంటి వాడు పాత్ర. అతను వస్తూనే అహంకారం ఉన్నవాడు ఏమనుకుంటాడంటే నేను ఒక్కడనే జ్ఞానిని, ప్రపంచం అంతా కూడా అజ్ఞానులు అని అనుకుంటాడు. మొట్టమొదటి వస్తూనే మాట్లాడు, అరే ఈ ప్రపంచం అంతా ఎంత మూర్ఖులు, వీళ్ళకి మీమాంస తెలియదు, మీమాంసలో ఉన్నటువంటి ఎన్ని భేదాలు ఉన్నవో తెలియదు, తత్వజ్ఞానం తెలియదు, ఇవేవీ తెలియకుండా, ఏ రకమైనటువంటి కర్మ సంబంధమైన జ్ఞానం లేకుండా, సూక్ష్మమైన విచారం లేకుండా ప్రవర్తిస్తున్నారు, ఎలా ఉన్నారో కదా అని తనకున్న కొద్ది జ్ఞానం చేత మిగతా వారందరినీ కూడా అజ్ఞానులు అనుకుంటున్నాడు. ఇలా ఉంటూ ఉండగా ముందుకు చూస్తే బయటికి చూశాడు అతను. అహంకారం చూసి వీళ్ళందరూ కూడాను అర్థావధారణ విధురాహ అని, అంటే ఏదో బండతనంగా చదువుతున్నారు తప్ప వేదాలు చదివేస్తున్నారు, వేద పండితులంతా.
కానీ అసలు వేదంలో ఏమర్థం ఉందో, దాన్ని ఏ రకంగా చదువు తెలుసుకోవాలో అది ఏమీ ప్రయత్నం చేయట్లా. దీనివల్ల ఏమవుతుందంటే వేదాన్ని పాడు చేసే వాళ్ళు అవుతున్నారు. అంతే తప్ప వేదం తాలూకు అర్థం తెలియకుండా వేదం చదివినటువంటి వాళ్ళు వేదానికి కష్టాన్ని కలిగించిన వాళ్ళు అవుతారు అని ఈ రకంగా అనేక రకముల కొంతమంది సన్యాసులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎలా ఉన్నారంటే ముండిత ముండాహ, జుట్టంతా తీసేసుకొని గుండుగా ఉండి మేము చాలా యతీశ్వరులము, మేము పండితులము అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ వేదాంత శాస్త్రాన్ని కాస్త అనేక రకాలుగా పాడు చేసేస్తున్నారు వీళ్ళంతా. అంటే ఒక పక్కన పూర్వమీమాంస చదువుకున్నటువంటి కర్మకాండ ప్రధానమైన శాస్త్రం చదువుకున్న వాడిని అవహేళన చేశాడు. ఒక పక్కన వేదాంత శాస్త్రం చదువుకున్నటువంటి యతీశ్వరుని వాడిని అవహేళన చేశారు. కాబట్టి వీళ్ళందరినీ కూడాను వీళ్ళ గురించి అసలు మాట్లాడటానికి అవకాశమే లేదు. వాంగ్మాత్ర శ్రవణమపి గురుతర దురితోదయాయ. ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే మనం మాట్లాడినా కానీ అది ఎలా ఉంటుందంటే మహా భయంకరమైనటువంటి ఇలాంటి వాళ్ళతో మాట్లాడుతుంటే. అందుచేత వీళ్ళతో మనం మాట్లాడకుండా ఊరకుంటే బాగుండు అని అనుకున్నాడు అహంకార పురుషుడు. అనుకొని అయితే ఇదంతా కూడా వీళ్ళు పాడు చేస్తున్నారు కాబట్టి ఇంకో చోటికి వీళ్ళు చూద్దాం అనుకున్నారు. ఇంకో పక్కకు వెళ్ళారు. ఇలా చూస్తుంటే అక్కడ ఎవరున్నారంటే దూరం అది మహానుభావ హమేషాం సంభాషణాదిపి నరకం యాంతి. ఇలాంటి వాళ్ళతోటి మాట్లాడితే చాలు మానవుడన్న వాడు నరకాన్ని పొందుతాడు. కారణం ఏమిటంటే వీళ్ళు ప్రత్యక్షమే ప్రమాణము అంటారు. ప్రత్యక్షం తప్ప ఇంకా ఏది ప్రమాణమని అన్నటువంటి వాళ్ళు ఉన్నారు అని చూసి వాళ్ళు ఎవరంటే విరుద్ధమైన అర్థాలు చెప్పేటువంటి వాళ్ళు. అని వేదాంతములు కూడాను శాస్త్రములే కనుక అయితే బౌద్ధులది మాత్రం ఎందుకు శాస్త్రం కాదు అని. ఎందుకంటే వేదాంతులు ప్రత్యక్షం అనే దాన్ని ప్రమాణంగా తీసుకోరండి. తీసుకోకుండా శబ్ద ప్రమాణం ప్రధానంగా తీసుకుంటారు. అలాంటిది ప్రత్యక్షాది ప్రమాసిద్ధమైన విరుద్ధ అర్థాభిధాయన. మనందరికీ కనిపించే ఈ ప్రపంచం మొత్తాన్ని వేదాంతం ఏం చెప్తుందంటే ఇదంతా మిథ్య అసత్యము అని చెప్తుంది. అంటే మనం ప్రత్యక్షంగా అనుభవించి తెలుసుకునే దాన్ని చెప్తున్నారు కదా. బౌద్ధులు కూడా మనకు ప్రత్యక్షం అనేటువంటిది ప్రమాణం అని చెప్పి ఇంకోటి ప్రమాణం ఉంటారు కదా. వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు. ఎందుకంటే మన అనుభవంలో ఉన్నది కాదని వేదాంతులు అంటున్నారు, మనం అనుభవంలో లేనిది వేద శాస్త్రం కాదని బౌద్ధులు అంటున్నారు. కాబట్టి వీళ్ళు వాళ్ళు సుమారుగా ఒక రకమైన వాళ్ళే. మీరు బౌద్ధుల్ని ఖండిస్తే వేదాంతుల్ని కూడా ఖండించాలి, వేదాంతుల్ని ఖండించకపోతే బౌద్ధుల్ని కూడా ఆరాధించాలి, ఆదరించాలి. అందువల్ల వాళ్ళని ఎందుకయ్యా మీరు తీసేస్తారు అని అహంకార పురుషుడు అంటున్నాడు. అందులో యుక్తి గ్రహించట్ల. ఎందుకు బౌద్ధ మతాన్ని ఖండిస్తున్నారు, ఎందుకు అద్వైత మతాన్ని వేదాంత మతాన్ని ఆదరిస్తున్నారో తెలుసుకోకుండా అహంకారం కదండి. అహంకారం అనేటువంటి ఉన్నవాడు అవతలవాడి మాట వినడు, వినిపించుకోడు, ఆలోచించాడు. ఇప్పుడు అహంకారం అదే చేస్తుంది. కాబట్టి వీళ్ళతో మాట్లాడితే పాపమే అని చెప్పి ఇంకో చోటికి వెళ్ళాడు. ఇంకో చోటికి వెళితే అక్కడ శైవులు ఉన్నారు, పాశుపతులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ చూచారు. వీళ్ళందరూ కూడాను చాలా కష్టమైనటువంటి చదువు, ఎంత సులభంగా తెలుసుకోవాల్సిన విషయాన్ని కష్టపడి చదివి గొప్పగా ఉన్నామని అనుకుంటారు. వీళ్ళు సరి అయినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళ మాట్లాడితే ఈ శైవులతో ఆసుపత్రులతో మాట్లాడితే మానవులు అన్నవాడు నరకాన్ని పొందుతాడు. అందువల్ల వీళ్ళు చాలా వీళ్ళని చూడటం అనేటువంటిది వదిలించుకోవాలి, ఆ చూడకూడదు వీళ్ళని అని చెప్పి ముందుకు వెళ్ళాడు అహంకార పురుషుడు. వెళ్ళేసి అక్కడ ఇంకో పక్క చూస్తే ఎవరున్నారయ్యా అన్నారు. గంగా తీరంలో అక్కడి నుంచి వస్తున్నటువంటి చల్లనైనటువంటి గాలి, ఆ గాలితో కూడినటువంటి ఆ తుంపురు అంటే నీటి జలం బిందువులు, అవి కాస్త ఒక అక్కడ ఉన్నటువంటి శిలలు ఉన్నవి అంటే అరుగులు. ఆ అరుగుల మీద పెడితే అక్కడ కాస్త ఆసనాలు వేసుకొని కొంతమంది మహనీయులంతా అక్కడ కూర్చున్న గంగా తీరంలో వాళ్ళంతా ఎలా ఉన్నారయ్యా అన్నారు. అంటే కుశముష్టి మండిత మహాదండాహ, అంటే దర్భలు కాస్త చేతిలో పట్టుకొని ఒక దండాన్ని కాస్త తీసుకొని వాళ్ళు కమండలాన్ని పట్టుకొని ఉన్నారు. ఇదంతా దృష్టిలో అహంకార పురుషుని యొక్క దృష్టిలో వీళ్ళంతా డాంబికంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు అని అతను అనుకుంటున్నాడు. అందుచేత పర్యాయ గ్రహితాక్షమాల, వాళ్ళ దండం జపమాలని ఇలా తిప్పుతూ వాళ్ళు ఏం చేస్తుంటారంటే సరిగ్గా లెక్క చేతగాక మధ్యలో తడబాటు పడుతూ ఉంటారు. వీళ్ళు డబ్బులు వీళ్ళకి ఈ రకంగా వీళ్ళు నటన చేస్తూ పెద్ద తపస్సంపన్నులు అని చెప్పి వాళ్ళు డబ్బు సంపాదిస్తారు ధనికుల దగ్గరికి వెళ్ళి. వీళ్ళంతా దాంభికులు సుమా
అని చెప్పి వాళ్ళని కాస్త వ్యాఖ్యానించాడు అహంకార పురుషుడు. ఇంకో చోటుకి వెళ్ళాడు, అక్కడ కాస్త కొంతమంది కనిపించారు. త్రిదండ వ్యపదేశ జీవిన అంటే త్రిదండులు అని చెప్పి ఉన్నారు. ఆ రకమైనటువంటి 3 రకములైనటువంటి పద్ధతుల్లో జీవించేవాళ్ళు. ద్వైత అంటే కర్మ సిద్ధాంతాన్ని అవలంబించినటువంటి వారిని ద్వైతులని, జ్ఞాన ప్రధానమైన అద్వైత సిద్ధాంతాన్ని వహించేవారు ఉన్నారు. ఈ 2 మార్గాల నుంచి తప్పిపోయిన వాడు ఎవరైతే ఉన్నాడో, పాడైపోయిన వాడు ఎవరైతే ఉంటాడో వాడు త్రిదండు అని అంటారు అన్నమాట. ఆ రకంగా ఉన్నారు వీళ్ళు. ఏ రకంగా ఈ పరిస్థితిలో ఆ వైదికమైనటువంటి జ్ఞానాన్ని కాస్త సరిగ్గా తెలుసుకోకుండా ఉన్నారని చెప్పి వాళ్ళని కాస్త కస్యేతతో ద్వారోపాంత నిఖాత అతి ప్రాంశు వంశ కాండ తాండవిత ధౌత శిత సూక్ష్మాంబర సహస్రం ఇతస్తతో విన్యస్త కృష్ణాజిన దృషదుపల సమిచ్చశాల ఉలూఖల ముసలం అనవరత కృత ఆజ్యగంధి ధూమ శ్యామలిత గగనమండలం అమరసరితో నాతి దూరే విభాతి ఆశ్రమ మండలం. అక్కడ ఉన్నటువంటి ప్రదేశం ఎలా ఉందంటే ఆశ్రమముల యొక్క సముదాయం ఉందండి. ఆశ్రమ సముదాయాలంటే అక్కడ ఏముంటవి? కృష్ణాజిన ఉంటుంది, నల్ల జింక చర్మము, ఆ రకంగానే బండ రాళ్ళు ఉంటవి. అక్కడ కాస్త కొన్ని యజ్ఞానికి సంబంధించినటువంటి పరికరాలు కనిపిస్తూ ఉంటవి, ఉలూఖలములు ఉంటవి, ముసలములు, రోళ్ళు, రోకళ్ళు, ఇవన్నీ కూడా. ఎందుకంటే అక్కడ ఆ దంపిన ఆహారాన్ని సంపాదించే వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా హోమాలు చేస్తున్నప్పుడు నెయ్యి తాలూకు సువాసన అంతా కూడా వస్తుంటుంది. దాన్ని హోమం చేయడం చేత దాన్ని వచ్చేటువంటి గంధం కూడా, ఆ ధూమం కూడా అదే రీతిగా వస్తుంది. ఇలాంటి ఒక ఆశ్రమం లాగా కనిపిస్తున్నది. బహుశా ఎవరో ఒక గృహస్థు యజ్ఞం చేసినటువంటి మహానుభావుని యొక్క ఇల్లై ఉంటుంది అనుకున్నాడు ఈ అహంకార పురుషుడు. అనుకొని అయితే ఇక్కడ అస్మాకం అతి పవిత్రమేతదు మిత్రు దివసాన్ని ఇవ అవస్థానం. అయితే ఇక్కడ మన మంచి చోటు కాబట్టి ఎవరో గృహస్థు బాగా కర్మానుష్ఠానం చేసేవాడు, ఇతని ఇంట్లో నేను ఒక 2-3 రోజులు ఉండవచ్చు అని అక్కడికి వెళ్ళబోతున్నాడు. ఆ ఇంట్లోకి వెళ్ళబోతుంటే అయితే మృద్బిందులాంఛిత లలాట భుజోదరోర కంఠోష్ట పృష్ఠ చిబుకోరు కపోలజానుహం చూడాగ్రకర్ణ కటిపాణి విరాజమాన దర్భాంకుర స్ఫురతి మూర్త ఇవైష దంభ. వీడెవడో కొద్దిగా నటన చేస్తుండగా దాంభికంగా ఉన్నాడు. ఎందుకంటే ఆచమనం చేసి ఆ కళ్ళకు తుడుచుకుంటూ, చెవులకు తుడుచుకుంటూ, అంటే ఆ నీళ్లు వేసుకున్న తర్వాత ఆచమనం చేసిన పరిమృజ్య సకృతపస్పృశ్య సవ్యం పాణ్యం బాధో ప్రోక్షతి శిర చక్షుషీనాశికే శ్రోత్రే అని నీళ్లు చల్లుకుంటూ ఆచమనం ఎక్కువగా చేస్తూ ఆచారాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అలాంటి రీతిగా ఒకడెవడో ఇక్కడ వస్తున్నాడు అని అన్నాడు అహంకార పురుషుడు. రాగానే అతని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి కళ్యాణం భవతాం అన్నాడు అతను. ఆయన మీకు శుభమగుగాక అని అన్నాడు. అనేసరికి ఇంత లోపల ఒక బ్రహ్మచారి వచ్చాడు. అంటే ఒక దాంభికంగా ఒకతను ఉంటే అక్కడికి వెళదామని అహంకార పురుషుడు అనుకుంటుండగా లోపలికి వెళుతున్నాడు. తలుపు తీసి లోపలికి వెళ్ళిపోతున్నాడు. కాళ్ళు కడుక్కోకుండానే అలా వెళ్ళిపోతుంటే అంత లోపల ఒక బ్రహ్మచారి వచ్చి బ్రహ్మన్ దూరత ఏవస్థీయతాం అంటే ఒకరికి ఆచారాలు ప్రదర్శిస్తున్నాడని చెప్తున్నారు. దూరత ఏవస్థీయతాం దూరంగా ఉండు, ఎందుకంటే పాదవ ప్రక్షాళ్య ఏతదాశ్రమ పదం ప్రవేష్టవ్యం. వాళ్ళు కడుక్కొని నువ్వు ఈ ఆశ్రమంలోకి రావాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు అలా రాకూడదు సుమా అని అహంకార పురుషుణ్ణి అన్నాడు ఒక బ్రహ్మచారి. అనేసరికి అహంకారానికి కోపం వచ్చింది. పాప తిరుష్కదేశం ప్రాప్త స్మః. ఏమైనా అయోగ్యమైన ప్రదేశానికి ఏమైనా వచ్చామా? మమ్మల్ని కాస్త అక్కడికి వెళ్ళొచ్చామా? కాళ్ళు కడుక్కోమని మమ్మల్ని ఈ రకంగా నిర్దేశిస్తున్నావు అని అన్నాడు. అంటే ఎత్ర శ్రోత్రియాన్ అతిథీన్ ఆసనవాద్యాది గృహిణోపతిష్టంతే. ఎంతో శ్రోత్రియంగా ఉండేవాళ్ళం, అలాంటి అతిథులు ఏనాడు ప్రాంతానికి వచ్చిన వాళ్ళం కాదు. అలాంటి మమ్మల్ని కూడాను ఈ రకంగా కనీసం అయ్యా రండి కూర్చోండి అని కూడా గౌరవించకుండా నువ్వు కాళ్ళు కడుక్కో బయటికి వెళ్ళు అని మాట్లాడుతున్నావే, ఇది సరైన పద్ధతి అని అన్నాడు. అనేసరికి ఇక్కడ దంభుడున్నాడు. అంటే దంభుడి ఇంట్లోకి వచ్చాడు. ఆ దంభుడి ఇంట్లోకి వచ్చేసరికి హస్త సంజ్ఞయ సమాశ్వాసేది ఆగవయ అని అహంకార పురుషుణ్ణి అన్నాడు. అప్పుడు వటువు ఏవం ఆరాధ్య ఆజ్ఞాపయంతి అంటే అతను ఆ దంభం దగ్గర ఒక ఉన్నాడు. ఆ అనుచరునే వటువు అని బ్రహ్మచారి అంటాడు.
అతను అన్నాడు, అయ్యా మా గురువు గారు చెప్పారు, నాయన ఎవరు వచ్చినా గానీ కాళ్ళు కడుక్కొని పరిశుద్ధంగానే రావాలి అని చెప్పారు, అందుకోసం కాళ్ళు కడుక్కోమన్నాను అని అహంకార పురుషుడితో అని ఆ గురువు గారు చెప్పారుగా, ఆయన నువ్వు అనవసరంగా ఇబ్బంది పెట్టదుగా అని అన్నారు కాబట్టి ఆ రకంగా పక్కకి తప్పుకున్నాడు. దూరదేశాదాగతస్య ఆర్యస్య కులశీలాదికం అసమ్యకస్మాకం వేదితవ్యం. అంటే మీరు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో, మీరు ఎలాంటి వారో, మీ వంశం ఏమిటి, మీ ఆచారం తెలియదు కదండి, కాళ్ళు కడుక్కోమని అన్నాను అని మళ్ళా బ్రహ్మచారి అన్నాడు. ఆ మాటకి మళ్ళా అహంకారానికి కోపం వచ్చింది. ఏమిటి మాకు కూడా కులశీలాదుల గురించి ఈ రకంగా పరీక్షించవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందా? విను నేను చెప్తున్నాను, నేనేమిటో పరిస్థితి ఏమిటో అని. గౌడం రాష్ట్రం అనుత్తమం. మా రాష్ట్రం ఏదనుకుంటున్నావు? గౌడ దేశం నుంచి వచ్చాను నేను, అది అనుత్తమం అంటే అతి ఉత్తమమైనది, అంతకంటే ఉత్తమమైనటువంటి దేశం ఉండదు. అలాగే అక్కడ కూడాను మా పట్టణం ఏమిటనుకుంటున్నావు? నిరుపమ తత్రాపి రాఢాపురి. రాఢ అని పట్టణం, ధానానగరం అని అంటారన్నమాట. అది కాశీకి దక్షిణం దిక్కులో ఉన్నది. అంతేకాదు నా పేరు భూరిశ్రేష్ఠకనామ ధామ పరమం తత్రోత్తమో నఃపిత. భూరిశ్రేష్ఠుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక నివాసం అది. ఆ భూరిశ్రేష్ఠకం అనేటువంటి పేరు కలిగిన నివాసం అది. అక్కడ ఎవరున్నారు? ఉత్తమ నఃపిత. మా నాన్నగారు అత్యంత శ్రేష్ఠుడు అంటుంటాడు, ఉత్తముడు అని అంటారు ఆయన్ని. తత్పుత్రాశ్చ మహాకులాహ నవిదితాహ. ఆయన కుమారుల గురించి మహానుభావులు వాళ్ళంతా, ఆయన తండ్రిని మించినటువంటి వాళ్ళు, వాళ్ళ గురించి నీకు తెలియలేదు. వాళ్ళందరూ కూడా ఆయన కుమారులంతా ఎటువంటి వాళ్ళు అంటే ప్రజ్ఞాన వివేక ధైర్య వినయ అహంచ ఉత్తమ. ప్రజ్ఞ చేత, వినయం చేత, శీలం చేత, వివేకం చేత, ధైర్యం చేత, ఆచారాదుల చేత అనేక మంది కుమారులు ఉన్నారు. అందులో కూడా నేను ఉత్తమ, నేను చాలా ఉత్తముని అని అహంకారం అనే పురుషుడు తన గురించి చెప్పుకున్నాడు అనమాట. అప్పుడు దంభుడు ఏం చేశాడు? ఆ భటును చూశాడు. ఆయన ఏం చేస్తే బాగా తామ్రగటి ఒక రాగి చెంబు తీసుకున్నాడండి. పాద శౌచం విధేయత. అయ్యా ఇప్పుడు కాళ్ళు కడుక్కోండి అని ఇప్పుడు చేతికి కాళ్ళు కడుక్కోవడానికి అవకాశం ఇచ్చాడు. అప్పుడు కాళ్ళు కడుక్కున్నాడు ఆయన. అహంకారం అప్పుడు అన్నాడు స్వగతం మనసులో, భవత్తు, సరే గౌరవించారు కదా, మనం వీళ్ళతో ఎందుకు గొడవ పట్టం అనుకొని ఏమం క్రియతే, కాళ్ళు కడుక్కున్నా పోయిందని కాళ్ళు కడుక్కున్నాడు. దంభుడు అంటున్నాడు అప్పుడు, దంతాన్ని సంపీడ్య పటుం పశ్చితి. ఒరే, పెద్దవాళ్ళు వస్తే పెద్దవాడిని పట్టుకొని నువ్వు ఎవరు, బయటికి వెళ్ళు, ఇందాక అంత ఆ రకంగా మాట్లాడావే, కాడు కడుక్కోకుండా లోపల రాకూడదని గట్టిగా మాట్లాడావు, ఎందుకురా పెద్ద ఆయన ఆ రకంగా చేస్తావని కోపం వచ్చి ఆ బ్రహ్మచారి మీద పళ్ళు పట్ట కురికాడు. ఎవరు? లోపల ఉన్నటువంటి దంభుడు. అనేసరి ఇప్పుడు వటుడు ఏమన్నా అంటే దూరే తాపత స్థితాం వాతాహతాహ ప్రస్వేదకణికాహ ప్రసరంతి. అయితే ఆ అహంకార పురుషుడు దగ్గరగా వస్తూ ఉంటే, అయ్యా మీరు దూరంగా ఉండండి, ఎందుకంటే మీ శరీరం మీద నుంచి వచ్చినటువంటి, మీ శరీరం మీద ఉన్న చెమట బిందువులు గాలి కొట్టుకొని వచ్చి ఆ బిందువులు కాస్త మా గురువు గారి మీద పడేటువంటి పరిస్థితి ఉంది, అందుకోసమని ఈ రకంగా రావటం, ఆ చెమట వాసన మా గురువు గారి దాకా వస్తుంది, అందుకోసం దూరంగా ఉండండి అన్నాడు. మళ్ళా అహంకారాన్ని పట్టుకొని అనేసరికి అప్పుడు అహో అపూర్వమిదం బ్రాహ్మణ, ఏం బ్రాహ్మణత్వం, ఏమతి అతి చేస్తున్నారా నాయన మీరు అని అనుకున్నాడు. అప్పుడు వటు బ్రహ్మచారి అన్నప్పుడు బ్రహ్మన్ ఏమమే, ఎందుకంటే ఇలాగే ఉంటుందండి, మా గురువు గారి దగ్గరికి రావటం అంటే చాలా కష్టం. ఆయన ఎవరు పాదాలు ముట్టుకోకూడదు నమస్కారం చేసేటప్పుడు. స్పృష్ట చరణాఖ్యస్య, ఈయన చరణాలు పట్టుకోవడం అంటే సాధ్యపడే విషయం కాదు. చూడామణి మరీచిభి, మహారాజులందరూ కూడాను తలకాయ మీద కిరీటాలు పెట్టుకొని ఆ కిరీట కిరణముల చేత, ఆ మణులు ఏవైతే ఉన్నాయో దాని కిరణముల చేత ఈ మా గురువు గారికి నీరాజనం ఇస్తుంటారు. అంటే వాళ్ళ తలయందు ధరించిన కిరీటముల యొక్క మణుల యొక్క కాంతి వీరికి నీరాజనం లాగా ఉంటుంది. అందువల్ల పాదపీఠాంత భూతలం, ఆ రకంగా రాజులందరూ గౌరవిస్తారు ఆ దంభుడు అనేటువంటి మహానుభావుని. కాబట్టి మీరు దూరంగా ఉన్న దగ్గరగా రావడానికి వీల్లేస్తున్నా అన్నారు. అనేసరికి అహంకారం మనస్సులో అనుకున్నాడు, అయ్యే దంభగ్రాహ్యోయం దేశ, అంటే ఇది బాగా డాంబికంగా ఉన్నటువంటి వాడికి సంబంధించినటువంటి దేశం ఇది అని మనస్సులో అనుకొని అస్మిన్ ఆసనే ఉపవిశామి, అయితే ఈ ఆసనం మీద నేను కూర్చుంటాను అని చెప్పి అని అనుకుని అలా కూర్చుందాం అనుకున్నాడు అనమాట. అనుకునేటప్పుడు మళ్ళా బ్రహ్మచారి ఆపేస్తున్నాడు. మైవం నారాజ్య పదానాం అన్యైః ఆసనం ఆక్రమ్యతే.
మా గురువు గారు తాలూకు ఆసనం మీద ఎవరు పడితే వాడు కూర్చోడానికి వీల్లేదు అని చెప్పి ఆపేశాడు. ఆపేసరికి వెంటనే అహంకారం అన్నాడు, ఆహ్ పాప అస్మాభిరపి దక్షిణ రాఢా ప్రదేశ ప్రసిద్ధ విశుద్ధిభి నాక్రమణీయం ఇదం ఆసనం. ఏం మీ సామాన్యులు అనుకుంటున్నావా? మేము దక్షిణ రాఢా దేశం అంటే ఆ దేశంలో కొద్దిగా పండితులకు ప్రసిద్ధి, పండితుల ప్రసిద్ధిగా గౌడ బ్రాహ్మణులు ఉండేసరికి అంటే ఈ శుక్లాలని గౌడలని రెండు రకాలుగా ప్రధానంగా అందులో ఈ గౌడ అనేటటువంటి వాళ్ళు చాలా ఆచారవంతులు, బాగా చదువు బాగా వచ్చిన వాడు, అందువల్ల వాళ్ళకి అహంకారంగా ఉంటారు. వచ్చేసరికి ఏదైనా బరువు నెత్తి మీద పడితే ప్రతివాడు తలగా ఉంచుకుంటాడు. ఈ చదువు అనేటటువంటిది బరువు అనుకోకుండా అది నా అంత గొప్పవాడు ఎవడైనా అహంకారం వచ్చేసరికి వాడు పడిపోతూ ఉంటాడు, వివేకం కాస్త కోల్పోతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు ఆ రకంగా అహంకారం ఈ రకంగా అన్నాడు అనమాట. అనేసరికి అప్పుడు చెప్తున్నాడు, శృణురే మూర్ఖ, ఓరి మూర్ఖుడా బ్రహ్మచారితో అంటున్నాడు అహంకార పురుషుడు, నాస్మాకం జనని తథోజ్వలకుల, మా తల్లిగారు ఉన్నతమైనటువంటి వంశంలో పుట్టలేదనుకుంటున్నావా? అలాగే సశ్రోత్రియాణం పునః అంటే మంచి శ్రోత్రియులైనటువంటి వారి చేత వారు ఆయన అటువంటి వ్యక్తిని వివాహం చేసుకోలేదనుకుంటున్నావా? యూఢాకాచన కన్యకా ఫలమయ తేనాస్మి తాతాధిక, నేను కూడా మంచి వంశంలో కలిగినటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నా. మా తండ్రి గారి కంటే నేను అధికమైనటువంటి ఔన్నత్యాన్ని నేను సంపాదించా. అంతేకాదు నేను గాని మా భావమరుదులు గాని మేనల్లులు గాని వాళ్ళ కూతుళ్ళు గాని వీళ్ళందరూ కూడా ఒకనొక సందర్భంలో మా బంధువుల అమ్మాయి ఒక పొరపాటు చేస్తే అప్పుడు ఆమెను కాస్త తత్సంపర్కవశాన్మయా గృహిణి ప్రేయస్య ప్రోజ్యత, నాకు భార్య ఏదో ఒకనొక సందర్భంలో విపరీతంగా మాట్లాడితే దానికి నేను కోపం చేత ఆమెను విడిచిపెట్టేశా. అంటే అంత పట్టుదల ఉంది నాకు, అంత శ్రోత్రియత్వం ఉంది. ఆ శ్రోత్రియత్వ అభిమానం చేత ఒకనొక సందర్భంలో ఇలా అన్నాను అని ఒక నాకు పెద్దలు చెప్తుండే మాట. ఇదివరకు ఒక రాజుగారు భార్య అద్దం ముందు పెట్టుకొని అలంకారం చేసుకుంటున్నట. అలంకారం చేసుకుంటూ ఉంటే హఠాత్తుగా రాజుగారు వచ్చి ఆవిడ తాలూకు ఒక పక్కగా వచ్చి ఆవిడ కళ్ళు మూసేశాడు వెనకాల నుంచి వచ్చేసరికి అప్పుడు ఎవరు అని అడిగిందండి ఆమె. అడిగేసరికి వెంటనే ఆ రాజుగారు ఆమెను కాస్త వదిలిపెట్టేశారు అని. ఎందుకంటే ఎవరు అని అడిగింది అంటే ఆమె తాలూకు లక్షణం ఏమై ఉంటుంది? ఆమె గొప్ప కొడుకు వచ్చి రాజుగారి రాణి గారి యొక్క తల్లి గారైనా కానీ అమ్మగారు అంటుండవలసిందే, రాజమాత అంటుండవలసిందే, ఈ రకంగా అనాల్సిందే తప్ప అలా అతి చనువుగా వచ్చే పరిస్థితి ఉండదు. అందువల్ల కొడుకు కూడా అలా తల్లి యొక్క కళ్ళు మూసి ఆ రకంగా ఆ చిత్రులు ఆడలేడు, ఒక్క భర్త తప్ప. అలాంటి భర్త వచ్చినప్పుడు ఎవరు అని అన్నదంటే ఓహో నేను కాక ఇంకెవరిని కూడా ఎవరితోనా అంటే రాజు కాకుండా ఇంకెవరన్నా అని ఒక అడిగినట్టు భావన వచ్చింది కాబట్టి రాజుకి శంక కలిగింది. ఆమెను కాస్త వదిలేశారు అని ఒక మాట. ఇది దేని వల్ల వస్తుందయ్యా అంటే యాదృచ్ఛికంగా అన్న మాట కూడా, అప్రయత్నంగా వచ్చిన మాట కూడా, మన ఇంటికి ఎవరైనా వస్తుంటే తెలిసి మనవాళ్లే వస్తుంటే కూడా ఎవరు అని అడుగుతుంటాం అనమాట. అలా ఒక అడిగినటువంటి మాట కూడా అనుమానానికి దారి తీసి విడిచిపెట్టడం జరిగింది. దీనికి ఏమిటయ్యా బలం అన్నాడు. అజ్ఞానమే బలం తప్ప వివేకం లేకపోవటము అవివేకం అన్నమాట. ఆ మాట చెప్తున్నాడు అహంకార పురుషుడు. నేనేం చేశానంటే అస్మత్ శాలక భాగినేయ దుహిత, నా యొక్క శాలకుడు బావమరిది అతని యొక్క భాగినేయ అంటే మేనరుడు, ఆ మేనరుడు యొక్క కూతురు ఒక మిథ్య అభిశప్తాన్ని కాస్త శపించ. ఎందుకంటే సంపర్కవశాత్ మయా, ఆ అమ్మాయితో సంబంధం ఉంది అంటే అబద్ధం చెప్పినటువంటి ఒక స్త్రీతో సంబంధం ఉన్న కారణం చేత నా భార్యను కూడాను విడిచిపెట్టేశా. ఆ అమ్మాయితో సహవాసం చేస్తావా అని. అలాంటి వాడిని సుమా నేను అంత పట్టుదల గలవాడిని, జాగ్రత్త అయిన వాడిని అని ఒక హెచ్చరికగా మాట్లాడాడు. ఇవన్నీ అహంకార పురుషుడు తనకున్నటువంటి ఆ అహంకారం తాను లక్షణాలు తెలియజేస్తున్నాడు. ఇదంతా వింటున్నాడు ఎవరు? దంభుడు వింటున్నాడు. బటు మధ్యలో ఈ మాటలన్నీ అనిపించేట్టు చేశాడు. ఇప్పుడు దంభుడు అంటున్నాడు బ్రహ్మాన్ని యత్యప్యేవం తథాపి అస్మాకం అవిదిత వృత్తాంతో భవాన్, మీరు నిజంగా చాలా గొప్పవారు అయి ఉండవచ్చండి, కానీ మీ గురించి పూర్తిగా మాకు తెలియదు కదా అని దంభుడు అహంకారం దగ్గర కొద్దిగా తగ్గి అంటున్నాడు అనమాట. తథాహి, ఎందుకంటే మీ గురించి పూర్తిగా మేము సరిగ్గా తెలుసుకోలేదు. సదనం ఉపగతోహం పూర్వం అంభోజయోనే, నేను ఒక సందర్భంలో బ్రహ్మగారి ఇంటికి వెళితే సదనం ఉపగతోహం పూర్వం అంభోజయోనే,
అంభోజం అంటే పద్మము, అదే యోని జన్మస్థానంగా కలిగినటువంటి బ్రహ్మదేవుని యొక్క సదనం ఇంటికి ఉపగతోహం నేను వెళ్ళాను. అప్పుడు సపది వెంటనే మునిభి ఉచ్చైర ఆసనేషు ఉజ్జితేషు, బ్రహ్మగారింటికి వెళ్ళేసరికి అక్కడ చాలా మంది ఋషులందరూ కూడాను తమ తమ ఆసనాలన్నింటినీ కూడాను విడిచిపెట్టేశారు. అప్పుడు సశబ్దం అనునేయ బ్రహ్మణ గోమయాంబ పరిమృజిత నిజోరా వాసు సంవేషితోస్మి. ఇప్పుడు వెంటనే ఆయన బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే నన్ను ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఎవరిని? దంభుణ్ణి కూర్చోబెట్టుకున్నాడు. దంభుణ్ణి కూర్చోబెట్టుకునేసరికి ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు అయ్యా బ్రహ్మదేవుడు? ఇంతమంది ఋషులు కూడాను హఠాత్తుగా నించున్నట్టండి. ఈయన వచ్చేసరికి నించునేసరికి అప్పుడు ఆయన దంభుడు కాస్త తిన్నగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాట. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళేసి బ్రహ్మదేవుడు ఆయన కాస్త ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి ముందు ఏం చేశారయ్యా అన్నారు. అంటే ఒక్కసారి గోమయం తోటి ఆయన ఒళ్ళో కూర్చుకుని పెట్టుకునేటువంటి ప్రదేశంలో శుద్ధి చేసి ఆయన ఇక్కడ వచ్చి కూర్చోని కూర్చోబెట్టుకున్నట్టు. అంటే నేనంత సదాచార పరుణసుమా అని ఈయన మాట్లాడుతున్నాడు అనమాట. కాబట్టి అనునేయ బ్రహ్మణ గోమయాంబ పరిమృజిత నిజోరవు ఆసు సంవేషితో బ్రహ్మదేవుడు లాంటి వాడే నిత్యశుద్ధుడు. ఆయనే నన్ను చూచి నా ఆచారాన్ని కాస్త వెరిచి ఆయన కాస్త ఒడంతా కూడాను గోమయంతో ఒక్కసారి లేపన చేసి శుద్ధి చేసుకొని ఆ తర్వాత నన్ను కూర్చోబెట్టుకున్నాడు. అంటే నేనంత సదాచార పరుణ్ణో చూసుకో అని ఈయన కాస్త అహంకారంతో చెప్పాడు అనమాట. అహంకారం అప్పుడు అనుకుంటున్నాడు, దంభుడితో ఉంటున్నాడు. ముందు మనస్సులో అహో దాంభికస్య బ్రాహ్మణస్య అత్యుక్తి, ఈ దంభం కలిగినటువంటి ఈ బ్రాహ్మణుని యొక్క అతిశయోక్తి మాటలు ఎంతగా ఉన్నాయి కదా అని మనసులో అనుకుని అహంకారం బయటకు అంటున్నాడు. అథవా దంభోయం భవత్యేవం వీడు దంభుడు. అంటే చాలా మంది కొంతమంది ఇలాంటి దంభ ప్రదర్శన చేసేవాళ్ళు ఉన్నారు అప్పట్లో. అందుకోసం కాశీలో ఇలాంటి వాడిని ఆక్రమించేస్తే అవివేకం మహామోహం అక్కడ ఉన్నట్టు అనమాట. వాళ్ళందరూ కూడాను ఓడిపోయిన వాడి కిందకు వస్తారనమాట. అనుకొని వీడు దంభుడు కదా, దంభుడిలాగే మాట్లాడతాడు అనుకొని ఆస్తిమేవం గర్వాయసే, ఏమయ్యా అంత గర్వపడుతున్నావేమిటయ్యా అని దంభుడిని అన్నాడు. అహంకారం అనేసరికి అప్పుడు సక్రోధం, చాలా కోపంతో అహంకారం ఒక మాట అన్నాడు. అరే కైవ వాసవ కథయ కోత్ర పద్మోద్భవ పద ప్రభవ భూమయ జగతికా మునీనామపి అవేహి తపసోబలం మమ పురందరాణాం శతం శతంచ పరమేష్ఠినాం పతతు వా మునీనాం శతం. నన్ను ఎవరనుకుంటున్నావు? నా పరిస్థితి ఏమనుకుంటున్నావు? ఓరి దంభుడా, నువ్వెంత, నేను అహంకారాన్ని, నా పరిస్థితి ఏం తెలుసుకుంది కనుక. అరే కైవ వాసవ, ఇంద్రుడు ఎవరు సరిపోతాడయ్యా నాకు? కథయ పద్మోద్భవ, నువ్వేదో బ్రహ్మదేవుడు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టినప్పుడు ఆయన తొడంతా కూడాను గోమయంతో సిద్ధి చేసి నన్ను కూర్చోబెట్టుకున్నాడని నువ్వేదో గొప్ప చెప్తున్నావు. ఆ బ్రహ్మదేవుడంతా, ఆ ఇంద్రుడంతా, అక్కడ ఉన్నటువంటి ప్రసవ భూమయో జగతికిం ఆ మునీనామపి, మునులయో పుట్టినటువంటి ఆ ప్రదేశాలంతా అదే తపసో బలం మమ, నా తపస్సు యొక్క బలం నీకు తెలియదు. ఎందుకంటే నా ముందు వందల కొలది ఇంద్రుడు గాని వందల కొలది బ్రహ్మదేవుడు గాని ఎందుకు పనికిరారు సుమా. మమ పురంధరాణాం శతం శతంచ పరమేష్ఠినాం, అంటే 100 మంది ఇంద్రుడు గాని 100 మంది బ్రహ్మదేవుడు గాని నా ముందు ఎందుకు పనికిరారు. మునీనాం శతం, మహామునుడు 100 కొలది ఉన్న వీళ్ళందరూ నా ముందు బలాదూరు సుమా అని మాట్లాడాడు అహంకారం. ఇలా మాట్లాడేసరికి దంభుడు కాస్త సంతోషపడ్డాడు. అంటే తను ఏ రకంగా దాంభికంగా మాట్లాడతాడో తన సాటివాడు ఒకటి దొరికాడు అనమాట. అది చూసి వెంటనే మిక్కిలి ఆనంద, అయ్యో అయే ఆర్య పితామహోస్మాకం అహంకార, దగ్గరికి వచ్చి చూశాడు. ఓహో మీరా, అయ్యయ్యో నేను గుర్తించలేదు తాతగారు, మీరు అహంకారం కదా, అహంకారం అంటే నాకు తాతగారు సుమా అన్నాడు. ఇప్పుడు దంభుడు తగ్గి ఆర్య దంభ లోభాత్మజ అహం భో అభివాదయే, అయ్యా నన్ను దంభుడు అంటాడు, అంటారండి నన్ను, నేను మీకు మనవణ్ణండి, నేను మా నాన్నగారు మీ అబ్బాయేనండి. ఎవరైనా లోభుడు, లోభము అహంకారమునకు కుమారుడు లోభుడు, లోభానికి కుమారుడు దంభుడు. ఇప్పుడు దంభుడు అహంకారాన్ని చూసి తాతగారు మీరా, నేను గుర్తుపట్టలేకపోయానండి, నేను లోభుని యొక్క కుమారుణ్ణండి అన్నారన్నమాట. అనేసరికి అప్పుడు చెప్తున్నారు చాలా మంది కుమారులు ఉన్నారు నీకు అహంకారానికి. అహంకారం వల్ల అనేక రకమైనటువంటి గుణాలన్నీ ఏర్పడుతుంటాయి అనమాట. అందుచేత
చెప్తున్నాడు. అయ్యా మీకు నేను నమస్కారం చేస్తున్నాను తాతగారు అని దంభుడు అహంకారానికి నమస్కారం చేశాడు. అప్పుడు అహంకార పురుషుడు అంటున్నాడు, వత్స ఆయుష్మాన్ భవ, ఆయన ఆయుష్మంతుడవు కావలసింది, నువ్వు పిల్లవాడివి, ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో చూశాను రా నాయన, ఎప్పుడు చూశాను, కలి ప్రారంభంలో నేను చూశా, అప్పటిదాకా సామాన్యంగా ఈ దంభం అనేది రాలా, ఈ ద్వాపర యుగంలో గాని అలాంటి పరిస్థితి రాలా. బాల కల్వసి మయా ద్వాపరాంతే దృష్ట, నేను నిన్ను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను రా నాయన, నువ్వు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు చూశాను అన్నాడు. అంటే పసిపిల్లవాడిగా అంటే ఎప్పుడు అన్నాడు, ద్వాపరాంతే, ద్వాపర యుగం యొక్క చివరలో, అంటే కలియుగ ఆరంభంలో నిన్ను చూశాను నాయన. సంప్రతి చిరకాల విప్రకర్షాత్ వార్ధక్యగ్రస్తతయాచ సమ్యక్ ప్రత్యభిజానామి. గడిచి కలి ప్రారంభమై చాలా సంవత్సరాలు అయిపోయిందిగా, అందుచేత చాలా కాలం అయింది నాయన నిన్ను చూసి. ఆ తర్వాత నేను ఈ కలి ప్రభావం చేత, కలి ఎక్కువగా ఉండడం చేత, వార్ధక్యం నాకు పెరిగి ఉండడం చేత నేను సరిగ్గా గుర్తించలేకపోయాను నాయన అని ఆ దంభుడితోటి అహంకార పురుషుడు అన్నాడు. అథ తత్కుమారస్య అనృతస్య కుశలం. చూడండి, వాళ్ళ వంశం వరుసగా చెప్తున్నారు అన్నమాట. అహంకారమునకు కుమారుడు లోభుడు, లోభుని కుమారుడు దంభుడు, దంభుని యొక్క కుమారుడు అనృతుడు. అనృతుడు అంటే అసత్యము. ఆయన నీ కుమారుడైన అనృతుడుగా ఉన్నాడా నాయన, అసత్యం బాగా ఉందా, లోకంలో అభివృద్ధిగా ఉన్నాడా అని అడుగుతున్నాడు అనమాట. అంటే లోపల చూడండి మనకి ఎన్ని ఉన్నవి అన్నారు అంటే, వంశాన్ని రక్షిస్తున్నాం మనం హృదయంలో పెట్టుకొని. అహంకారం లేదా ఖచ్చితంగా ఉంది. అహంకార కుమారుడు ఉన్నాడా లేదా, బాగా గట్టిగా ఉన్నాడు. వాని కుమారుడు దంభుడు ఎందుకు లేడు, వాడు సుఖంగా ఉన్నాడు. వాని కుమారుడు అనృతుడు అసత్యము ఉన్నాడు. కాబట్టి తరతరాలు మనం రక్షిస్తున్నాం. ఇంకా వాడి సంతానం ఏదైనా ఉంటే కూడా దాన్ని కూడా మనం రక్షిస్తున్నాం అన్నమాట. కాబట్టి పోగొట్టుకోవాలి, వివేకం చేత ఈ శత్రునాశం చేసుకుంటూ వెళ్ళాలి. అందుకోసం వీళ్ళందరినీ పరిచయం చేస్తున్నారు. శత్రువంశ పరిచయం చేసి, ఈ శత్రువంశ పరిచయాన్ని ఎవరి చేతనైతే వివేకుని యొక్క వంశంలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ చేత వీళ్ళందరినీ జయించాలన్నమాట. ఎంత అద్భుతంగా రాశారో చూడండి. ఎక్కడున్నవయ్యా ఈ పాత్రలు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారయ్యా, ఇది కేవలం కల్పితములు కాదు, ఇవన్నీ కూడా ఇప్పుడు సీరియల్స్ లో వేస్తుంటారుగా, ఇందులో ఉన్నటువంటి కథలు పాత్రలు అన్ని కల్పితాలు. ఇది మాత్రం మనం రాయవచ్చు స్పష్టంగా, ఇందులో కల్పితములు ఏవీ లేవు, అన్ని వాస్తవములే, అన్ని మన దగ్గర ఉన్నదే, మన దగ్గర లేనిదంటూ ఏది లేదు, మనకు పరిచయం కానిదంటూ ఏది లేదు అని స్పష్టంగా రాయొచ్చండి ఈ నాటకానికి మాత్రం. దంభ అథకిం, ఇప్పుడు దంభుడు అంటున్నాడు అథకిం, ఆయన నిజమే, సోప్యత్రైవ మహామోహస్య ఆజ్ఞయా వర్తతే. స్వామి, ఈ నా కుమారుడైన అనృతుడు కూడాను మహామోహుడు, మన ప్రభు అయినటువంటి మహామోహుని యొక్క ఆజ్ఞ చేత ఇక్కడే ఉన్నాడు. ఎందుకంటే వాడు లేకపోతే నేను అసలు ఒక క్షణం కూడా నా పని చేయలేనండి అన్నాడు. అంటే అసత్యం ఆడకుండా దంభం ఉండలేదు, గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందువల్ల దంభుడు తండ్రి కొడుకు గురించి చెప్తున్నాడు తాతగారికి, అయ్యా తాతగారు, మా పిల్లవాడు లేకుండా ఒక క్షణం నేను గడపలేనండి అని చెప్పాను అనమాట. అంటే అసత్యం అంత బాగా ఉంటుంది దంభం దగ్గర అని అర్థం. అహంకారం ఇప్పుడు అంటున్నాడు, తవ మాతాపితరు కృష్ణాలోభావపి కుశలో, ఆయన మీ అమ్మ నాన్న కులాసాగా ఉన్నారు అన్నారు. ఇంతకు ముందు నాన్నగారు ఎవరయ్యా అంటే ఈ దంభునకు తండ్రి లోభుడు, మరి తల్లిగారు అన్నారు ఆశండి అన్నారు అనమాట. అందువల్ల తృష్ణ లోభ, ఆ తృష్ణ అనేది జెండరు ఫెమినైల్ జెండర్ అనమాట, ఇదేమో లోభ అనేది మాస్కులిన్ జెండర్. అందుకోసం ఈ రెండింటినీ కలిపి దంపతులు చేశారన్నమాట. తృష్ణ లోభ అనే దంపతులకు పుట్టినటువంటి వాడు దంభుడు అనమాట. అందుచేత ఇప్పుడు అడుగుతున్నాడు, నాయన మీ అమ్మ తృష్ణ, మీ నాన్న లోభుడు, ఇద్దరు కులాసాగా ఉన్నారు అబ్బాయి అని అడిగారు అనమాట. అనేసరికి అహంకారం ఈ రకంగా అనేసరికి దంభుడు అంటున్నారు, తాతగారు వాడిద్దరు కులాసాగా ఉన్నారండి అన్నారు. తృష్ణ అంటే అర్థం ఏమిటి అన్నారు, ఆశ అనండి అన్నారు. ఆశ అంటే అర్థం ఏమిటి అన్నాడు అంటే, మనం పొందదగిన కోరదగినటువంటి ధనం మన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇది సరిపోదు, ఇంకా కావాలి ఇంకా కావాలని అనుకుంటామే, దాన్ని ఈ రకంగా తృష్ణ అనే శబ్దం చేత అంటుంటారు. మనకు దప్పిక తీరిపోయింది, 2 గ్లాసులు 3 గ్లాసులు నీళ్లు తాగితే దప్పిక తీరిపోయింది, అయినా ఇంకా కావాలి కావాలి అనుకున్నాం అనుకోండి, అది తృష్ణ అన్నమాట. అలాగే మన దగ్గర 10 రూపాయలు ఉంటే సరిపోక ఇంకా అది సరిపోతుంది మనకు, కానీ ఇంకా కావాలని కోరుకుంటామే, దాన్ని తృష్ణ అంటారన్నమాట. ఆ రకంగానే లోభం అంటే
ఏమిటయ్యా అన్నారు. అంటే నా డబ్బు నయా పైసా ఖర్చు పెట్టను, అవతలి వాడి డబ్బు ఎంత ఎక్కువైతే అంత తీసేసుకుంటాను. ఇలా ఉండే లక్షణమును లోభం అంటారు. వీళ్ళిద్దరూ చక్కటి దంపతులు. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళకి గుణాలన్నీ కూడా సరిపోతాయి. మీరు చేసిందల్లా నాకు బాగా నచ్చుతుందండి అని ఆమె అంటుంది, నువ్వు చేసిందల్లా నాకు చాలా ఆసక్తి, ఎందుకంటే నువ్వు ఉన్నదాంతో సంతోషపడకుండా ఇంకా పొందాలి పొందాలని కోరుతుంటావుగా, దాన్ని బట్టి నేను ఆ లోభ గుణాన్ని ప్రదర్శించి సంపాదిస్తుంటాను కదా, మన ఇద్దరము చక్కగా సృష్టింపబడినటువంటి దంపతులు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారట. అలాంటి వాళ్ళు అందుచేత వీళ్ళిద్దరు కులాసాన అంటే కులాసాగా ఉన్నారండి. మీ యొక్క ఆ మహామోహని ఆజ్ఞ అనుసరించి వాళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు. అయోర్ వినా క్షణమపి ప్రతిష్టామి. తమ్ముడున్నాడు, నా కుమారుడు అమృతుడు లేకపోతే నాకు క్షణం గడవదు అన్నారు. మీ అమ్మా నాన్న కులాసాగా ఉన్నారట్లా. ఆ తృష్ణ లోభము ఇద్దరు అంటును, అయ్యో ఆ తల్లిదండ్రుల సేవ చేసుకుంటూ వాళ్ళని కాస్త కనిపెట్టుకుంటూ ఉంటానండి, వాళ్ళు లేకుండా కూడా నాకు క్షణం గడవు తాతగారు అన్నమాట. అంటే వీళ్ళందరూ కలిసికట్టుగా ఉమ్మడి కుటుంబంగా హాయిగా ఉంటూ ఉన్నారన్నమాట. ఇక్కడ కలహాలు ఉండవు చూడండి మనకు, చాలా బాగా ఇవన్నీ అంతర్గుణ సమాధానం చేసుకుంటూ ఉంటామనండి. ఎంత బాగా రాశాడో. అందుకోసమే కావ్యం సుచింతితం అథో ప్రవిచింతనీయం అన్నారు. ఇది నాటకం కూడా కావ్యం కదండి. కావ్యాన్ని మీరు బాగా ఆలోచించాలి. ఒకసారి ఆలోచిస్తే సరిపోదండి, బాగా ఆలోచించి 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 ఇంకా ఆలోచిస్తూ ఉండాలండి. అందుకోసమని కావ్యం సుచింతితం, మీరు బాగా ఆలోచించి ఉండవచ్చు. అథో అయినప్పటికీ ప్రవిచింతనీయం, ఇంకా ప్రకర్షగా విశేషంగా ఆలోచిస్తూ ఉండండి. అమృతం పుడుతుందన్నమాట మీకు. అలాగే అంకే స్థితాపి రమణి పరిశంకనీయ, ఒళ్ళో కూర్చోబెట్టుకున్న భార్య తాలూకు భార్యకి మనం ఇచ్చిన దాని వల్ల పరిపూర్ణమైన తృప్తి పొందింది అని పొరపాటు అనుకోవద్దు. మీరు 10 కాసులు కొంటే 12 కాసులు కొట్టే బాగుండు అని అనుకుంటుంది అనమాట. అందుచేత అంకే స్థితాపి రమణి, అది కొంతమంది కవులు కొంతమందిని దృష్టిలో పెట్టి రాశారు. ఇది అందరికీ అన్వయం అని ఎప్పుడు అనుకోవద్దు. కొంతమంది లక్షణం ఈ రకంగా ఉంటుంది. అలాగే సుసేవితోపి నృపతి పరిషేవణీయ, ఒక రాజును మీరు ఎంత సేవ చేసినా సరే, ఎంత సేవ చేసి మెప్పించాలనుకున్నా ఇంకా సేవ చేస్తూ ఉండాలని కోరుకుంటారు తప్ప, నీ సేవకు నాకు సంతోషం కలిగిందయ్యా ఇక చాలు అని రాజు అనడు. కాబట్టి ప్రపంచంలో ఈ ముగ్గురిని, ఈ మూడింటిని కూడా నువ్వు జయించామని అనుకోవడం పొరపాటు సుమా. ఒకటి, కావ్యము నాకు పూర్తిగా అర్థమైంది, ఇది పొరపాటు. ఎంత చదివినా ఇంకా చదువుతూ ఉండవలసిందే. ఆది కావ్య రామాయణమే ఇది ఉదాహరణ. నీకు 24,000 శ్లోకాలు కంఠస్థం కావచ్చు, కానీ ఆ వ్యాఖ్యానం, ఆ అర్థం చేసుకునే రీతి పూర్తిగా మనకు రానే రాదు. యావజ్జీవం కష్టపడ్డా సరే ఇంకా చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. అలాగే అంకే స్థితాపి రమణి పరిశంకనీయ, ఒళ్ళో ఉన్నా సరే కొంతమంది ఆశ కలిగినటువంటి స్త్రీలు ఉంటారు, వాళ్ళు ఇచ్చినటువంటి దానికి సంతోషపడరు. అలాగా ఆ స్త్రీని సంతోష పెట్టాలని మన జీవితానికి ఎప్పుడు అనుకోవటానికి వీల్లేదు. అలాగే ఒక రాజుని సంతోష పెట్టడం మన వల్ల కాదు. యావజ్జీవం సేవించినా ఇంకా వాళ్ళు నాకు సబార్డినేట్ గా ఉండి సేవిస్తూ ఉండాలని అనుకుంటారు తప్ప సంతోషపడ్డాను ఆయన ఇక వద్దు చెయ్యవద్దు అని పొరపాటును కూడా అనరు. కాబట్టి కావ్యే నృపేచ యువతవుచ కుతో వశత్వం, కావ్యము నాకు వశమైనది అనుకోవటానికి కుదరదు, యువతి నాకు స్వాధీనంలో ఉంది అనుకోవటానికి వీల్లేదు. అలాగే రాజు నేను సేవించి ఆయన స్వాధీనం చేసుకున్నాను అని అనుకోవటానికి కూడా కుదరదు సుమా అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. అందుచేత ఇప్పుడు చెప్తున్న అహంకారం అంటున్నాడు. ఈ రకంగా ప్రశ్న వేస్తే ఇప్పుడు వత్స మహామోహస్య వివేక సకాశాత్తు అత్యాహితం శృతం, అంటే దంభుడు అంతకు ముందన్నా అండి, అంటే మా నాన్న అమ్మ ఇక్కడే ఉన్నారు, తర్వాత మా కుమారుడైన అమృతుడు ఇక్కడే ఉన్నారు, వీళ్ళంతా కూడాను మహామోహుని యొక్క ఆజ్ఞను అనుసరించి ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు లేకుండా నేను క్షణం ఉండలేను, కుమారుడు లేకుండా క్షణం ఉండలేను. కాబట్టి అయితే తాతగారు మీరెందుకు వచ్చారండి ఇక్కడికి అని అడిగారండి. అదనమాట, ఏ పని మీద మీరు ఇక్కడికి వచ్చారు, ఏ ప్రయోజనాన్ని బట్టి వచ్చారు అని తాతగారిని అడిగారు. ఇప్పుడు చూడండి, తాతగారు వచ్చారు, తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు, కుమారుడు అక్కడే ఉన్నాడు, వీళ్ళకి మూలంగా దంభుడు కూడా అక్కడే ఉన్నాడు, మీరు ఎందుకు వచ్చారని తాతగారిని అడిగాడు. అడిగితే ఆ తాతగారైన అహంకార పురుషుడు అంటున్నాడు, నాయన నేను విన్నాను మహామోహునకు వివేకుని వల్ల చాలా ప్రమాదం జరిగేట్లుగా జరుగుతున్నది అని నేను విన్నాను నాయన, అందువల్ల ఆ వృత్తాంతం తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను నేను అన్నారు. అంటే వివేకుని వల్ల
మహామోహునకు ప్రమాద స్థితి ఉంది. ఎందుకంటే ప్రబోధచంద్రుడు అనేవాడు కుమారుడు పుడతాడు. దానివల్ల ఈ మహామోహము, మదము, మాత్సర్యము, లోభము, అనృతము ఇవన్నీ నశించిపోతాయి అన్నమాట. అందుకోసమని మన వంశాలని కాస్త నిర్వంశం అయిపోతుంది అనే విషయం తెలుసుకున్నాను. అందుకోసం అది జరగకుండా ఉండాలనే ప్రయత్నంతో నేను వచ్చాను అన్నారు. అనగానే దంభుడు అన్నాడు, స్వాగతం. ఆయన ఈ రాక చాలా మంచిది. సుష్టు ఆగతం స్వాగతం, చక్కనైన రాక మీది, సరి అయిన సమయంలో మీరు వచ్చారు అని తాతగారిని ప్రశంసించి, ఎందుకంటే మహారాజస్యాపి ఇంద్రలోకాదత్ర ఆగమనం శ్రూయతే. మహారాజు కూడా ఇంద్రలోకం నుంచి ఇక్కడికి రావడం అనేటువంటిది ఇక మనం వింటూ ఉంటాం. అస్థిత కింవదంతి యద్దేవేన వారాణసి రాజధాని వస్తు నిరూపిత. మహామోహుడు ఆయన ఏం చేయదలుచుకున్నాడంటే స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చేసైనా సరే ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాడు అంటే వివేకుణ్ణి కాస్త జయించడం కోసం వారాణసిలో నివసించాలి అని మహామోహుడు అనుకుంటూ ఉన్నాడండి. అనేసరికప్పుడు అహంకారం అనేటువంటి ఆయన అంటున్నాడు, పునః కిం వారాణస్యాం సర్వాత్మ మోహస్య అవస్థాన కారణమితి. అంటే ఎందుకు ఈ స్థిరంగా మోహుడు ఇక్కడికి వచ్చి ఉండాలని అనుకుంటున్నాడు అని అడిగాడు అహంకారుడు. అడిగితే ఆర్య నన్ను వివేక ఉపరోధయేవా, వివేకుడు చాలా అడ్డగిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రావాలి అని కోరుకుంటున్నాడు ఆయన. తథాహి, ఎందుకంటే కాశీలో వివేకం ప్రధానంగా ఉంటుంది, వైరాగ్యం ప్రధానంగా ఉంటుంది, శమం ప్రధానంగా ఉంటుంది, దమం ప్రధానంగా ఉంటుంది, అంతరింద్రియములు బహిరింద్రియముల యొక్క నిగ్రహం, ఈ సత్యము ఇవన్నీ ప్రధానంగా ఉంటుంది. వీళ్ళందరితో కూడుకున్నటువంటి వాడై వివేకుడు ఆ మహామోహుని ఈ నగరానికి రాకుండా అడ్డుకుంటున్నాడు. అదే ఇక్కడ పెద్ద ప్రతిబంధంగా ఉంది సుమా అని దంభుడు అహంకారంతో చెప్తున్నాడు. విద్య ప్రబోధోదయ జన్మభూమి వారాణసి బ్రహ్మపురి నిరచ్చయ. చూడండి, విద్యా విద్య వల్ల కలిగిన ఏ ప్రబోధ జ్ఞానం ఉందో దానివల్ల అది పుట్టడానికి తగినటువంటి జన్మభూమి. అంటే ఒక చక్కటి విద్య అంటే ఏ విద్య పడితే ఆ విద్యను విద్య అనరండి. ఉపనిషత్తుల్లో గాని ఎక్కడైనా సరే ఆ విద్య సా విముక్తయే, మోక్షమునిచ్చినట్టు ఏది ఉందో దానినే విద్య అందరూ. మిగిలిన విద్యను అవిద్యాత్మకమైనటువంటి విద్య తప్ప అది శుద్ధమైన విద్య కానే కాదు అని అంటారన్నమాట. అందుచేత విద్య వల్ల అంటే ఉపనిషద్ వేదాంతముల చేత తెలియబడినటువంటి జ్ఞానంతో జ్ఞానం వల్ల కలిగినటువంటి ఆ ప్రబోధ ఉదయ, ఆ ప్రబోధం పుట్టడం జ్ఞానం కలగటానికి జన్మభూమి అదయ్యా అన్నాడు. ఇలాంటి జ్ఞానం ఎక్కడ కలుగుతుంది? వారాణసి క్షేత్రంలోనే కలుగుతుంది. అందువల్లే దానికి మరొక పేరు బ్రహ్మపురి, పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఉన్నటువంటి అవకాశం. అందుచేత అలాంటిది ఇంకా ఎలాంటి ఉదయ అన్నాడు అంటే నిరచ్చయ అన్నాడు. అంటే నాశరహితమైనటువంటిది అనమాట. ఇది గొప్పదైనటువంటి క్షేత్రం. అసౌ కులోచ్ఛేద విధించకీర్షు. అయితే దీన్ని ఏం ఇది ఈ వారాణసి క్షేత్రం ఏం చేస్తుంటే మన యొక్క వంశాన్ని నశింపజేయాలని, అంటే మహామోహన్ యొక్క వంశాన్ని పోగొట్టాలని చెప్పి నిర్వస్తుమత్రేచ్చది నిత్యమేవం. ఇక్కడ అందుకోసం మహామోహుడు వీళ్ళందరినీ కూడా పోగొట్టేయాలి. అంటే వివేకుని యొక్క వంశం పోగొట్టాలనే ఉద్దేశం చేత ఇక్కడ ఉండాలని మహామోహుడు ప్రయత్నిస్తున్నాడు. కానీ రాకుండా అడ్డుకుంటున్నారు వివేకుని యొక్క పరివారము అని చెప్పి అన్నాడు దంభుడు. అనేసరికి అహంకారం అప్పుడు అంటున్నాడు సభయం, అయ్యో మన వాడిని ఇక్కడికి రాకుండా చేస్తున్నారా మహామోహుని అని భయపడ్డాడు. యద్యప్యేవం అశక్య ప్రతీకార ఏవ అయమర్థ. ఇది వాస్తవంగా అంత సులభంగా అయ్యే పని కాదు. ఎందుకంటే కాశీ క్షేత్రంలోకి వచ్చి అవివేకము అంటే మహామోహుడు వచ్చి ఇక్కడ ఉండేటువంటి అవకాశం తక్కువ. ఎందుకంటే పరమం అవిదుషాం పదం నరాణాం పురవిజయీ కరుణా విధేయ చేతా కథయతి భగవానిహ అంతకాలే భవభయకాతరతరం పరమం అవిదుషాం పదం నరాణాం పురవిజయీ. ఆయన ఇది ఎటువంటిదయ్యా అన్నాడు. అంటే వారాణసి క్షేత్రంలో పురవిజయీ అంటే త్రిపురాసుర సంహారం చేసినటువంటి పరమేశ్వరుడు ఉన్నాడే, ఆయన ఏం చేస్తాడు? సద్గుణ ఐశ్వర్య సంపత్తి కలిగిన వాడా మహానుభావుడు. భగవాన్ అంటారుగా, జీవులకు అంతకాలంలో మరణ సమయంలో ప్రాణాలను కాస్త పోయే సమయంలో
సంసారం నుంచి ఆ భయం పోగొట్టేటటువంటి ఒక దివ్యమైనటువంటి తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తారు అని. అంటే పరమం పదం, అది గొప్పదైనటువంటి దివ్యమైనటువంటి స్థానం ఇస్తారన్నమాట పరమం. అందుచేత విదుషాం పదం నరాణం పురవిజయీ కరుణ విధేయ చేత. ఎంత దయ కాకపోతే పరమేశ్వరుడు అక్కడ మరణించినటువంటి కూడా అజ్ఞానికి కూడా అన్నమాట, జ్ఞానికే కాదు అజ్ఞానికి కూడా భవభయాన్ని కలిగించే, సంసార భయాన్ని కలిగించేటువంటి ఆ స్థితి నుంచి పోగొట్టి జ్ఞానాన్ని ఉపదేశం చేస్తుంటారే, అది ఎంత గొప్పవారయ్యా పరమేశ్వరుడు. కాబట్టి ఇలాంటి ప్రదేశంలో ఆ మహామోహన్ యొక్క ప్రవేశం ఉండటం అనేటువంటి కష్టము, రావడం చాలా కష్టము, నిలబడటం కూడా కష్టం అని అన్నాడు మా అహంకార పురుషుడు. అనేసరికి సత్యమే తతో, డంభుడు అంటున్నాడు మీరు అన్నమాట నిజమే, అయినప్పటికీ కూడా నైతతో కామక్రోధ అభిభూతానాం సంభావ్యతే. అయినప్పటికీ కూడా కామక్రోధ అభిభూతానాం, కామం చేత క్రోధం చేత పట్టుబడినటువంటి వాళ్ళకి ఇది పెద్ద కష్టమని అనిపించదండి. ఎందుకంటే తథాహి ఉదాహరణకి తైర్థికా, తీర్థంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, ఆయన ఇది కామక్రోధములు ఎప్పుడైతే ఉన్నావో అలాంటి వాడు అవలీలగా అవతల వాడిని జయించే వివేకాన్ని జయించే అవకాశం ఉంది. సుసంయతం విద్యా తపస్సు తీర్థంచ స తీర్థ ఫలమస్సుతే. అంటే ప్రతివాడు తీర్థానికి వెళ్ళక్కర్లేదండి, భరించడానికి అక్కడికి వెళ్ళక్కర్లా. ఎవరి యొక్క 2 చేతులు 2 కాళ్ళు మనస్సు నిగ్రహం కలిగి ఉంటావు, 2 చేతులతోటి ఎవరైనా ఏదైనా ఇస్తే 2 చేతులు బట్టి తీసేసుకోవడం కానీ, అయోగ్యమైన ప్రదేశానికి కాళ్ళతో వెళ్ళటం కానీ ఇలాంటి పరిస్థితి లేకుండా నిగ్రహం కలిగి ఎవరైతే ఉంటారో, మనస్సు కూడా ఎవరికి నిగ్రహంగా ఉంటుందో, అతను చేసిన చదువుకున్నటువంటి చదువు కానీ తపస్సు కానీ ఇదంతా ఎవరికైతే ఉంటుందో అదే తీర్థము, అది సహా తీర్థ ఫలం వస్తుంది. వాడు తీర్థములకు వెళ్ళకల్లా వాడి ఇంట్లో కూర్చొని కూడా తీర్థ సంచారం చేసేందువల్ల కలిగిన ఫలాన్ని పొందుతారు అని చెప్పి వైరుధ్యులు చెప్తుంటారన్నమాట. కామక్రోధ అభిభూతులైనటువంటి వారికి ఈ మార్గము కుదరదు. ఇది ఈ మార్గం కుదరదంటే ఈ తీర్థ ఫలాన్ని సంపాదించడం అనేటువంటిది కుదరదు. కాబట్టి ప్రతిగ్రహం ఎవరైతే చెయ్యడో, ఉన్నదాంతో ఎవరైతే సంతోషిస్తాడో అటువంటి వాడు తీర్థ ఫలాన్ని పొందుతారు. కాశీఖండంలో దీని మీద వరుసగా అనేక శ్లోకాలు రాశారు, అది వ్యాఖ్యానంలో ఇస్తుంటారు. ప్రబోధ చంద్రోదయానికి ఎంత విలువో ప్రబోధ చంద్రోదయ టీక కూడా అంత విలువిస్తూ ఉదాహరణ చెప్తుంటారు అన్నమాట. అందుచేత అందులో కూడా కాశీఖండంలో ఉత్తర భాగంలో 96వ అధ్యాయం అని చెప్పి అక్కడ కృచ్ఛచాంద్రాయణాది వ్రతముల తాలూకు విషయాలంతా చెప్పి అద్భిర్గాత్రాన్ని శుద్ధంతి. సామాన్యంగా శరీర అవయవాలు ఎలా శుద్ధిని పొందుతావయ్యా అన్నాడు, నీటి చేత శుద్ధిని పొందుతావి. అలాగే అంటే శరీర శుద్ధి కలగాలంటే దేన్ని ఉపయోగించుకోవాలండి, నీటిని ఉపయోగించి శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. అలాగే మనస్సును శుద్ధి చేసుకోవాలంటే ఎలా శుద్ధి చేసుకోవాలి, సత్యం చేత మనస్సును శుద్ధి చేసుకోవాలి. అలాగే ఆ పరమ బుద్ధి ఎలా శుద్ధి అవుతుంది అన్నాడు, జ్ఞానం చేత బుద్ధి శుద్ధి అవుతుందండి అని చెప్పి. అలాగే ఆ జ్ఞానం కూడా ఆ మానవులకు ఎలా వస్తుందయ్యా అన్నాడు, కాశీని సేవనాత్, కాశీని సేవించడం వల్ల ఏర్పడుతుంది అన్నమాట. కాశీని సేవించడం వల్ల ప్రయోజనం ఏమిటయ్యా అన్నాడు, విశ్వేశ్వరునికి కరుణ కలుగుతుంది మన మీద ఆ కాశీలో ఉంటే. అందువల్ల ఆ మహోదయావాప్తి, ఆ పరమేశ్వరుని యొక్క జ్ఞానం కలుగుతుంది నాయన. ఆ జ్ఞానం కలిగితే కర్మ సంబంధమైనటువంటి బంధం కాస్త పోతుంది. ఆ తర్వాత అందుచేతనే కాశీలో ప్రయత్నపూర్వకంగా స్నానము, దానము, తపస్సు, జపము, వ్రతము, పురాణ శ్రవణము ఆ రకమైనటువంటివన్నీ కూడా సేవించాలి అని చెప్తారు. అనే విధంగా మొత్తం చెప్పారన్నమాట. శివ అని ఏ జపం చేస్తుంటారో అట్టి వారు కృతార్థులు అని విశేషమైనటువంటి విషయాన్ని ఇక్కడ ఇచ్చారు. ఇదే కాదు, కాశీలో ఉన్నప్పుడు ఎలా ఉండి అప్రతిగ్రహ వృత్తిశ్చ, ఎవరి దగ్గర ఏ వస్తువు ఇష్టపడి తీసుకోకూడదు. అలాగే ఆ బుద్ధి కూడా ఎలా ఉండాలి, అనుగ్రహాత్మిక, అవతల వాళ్ళ పట్ల జాలి చూపగలిగినటువంటి మనస్సు ఉండాలి. ఆ రకంగానే దంభం ఉండకూడదు, అదంభిత్వం. చూడండి ఈ వివేకుని తాలూకు పరివారం ఎలా ఉండాలి, అక్కడ ఉన్న తర్వాత మహామోహని పరివారం రాకుండా ఎలా చేయాలి అంటే అక్కడ ఉండవలసిన విధానం చెప్తున్నారు. అదంభిత్వం, ఎవరికి దంభం ఉండనే కూడదు. అలాగే మాత్సర్యం ఉండకూడదు, ఎవరిని కూడా ప్రార్థించి డబ్బు తీసుకోకూడదు. అప్రయత్నంగా ఇస్తే తీసుకోవచ్చునేమో తప్ప, కాకపోతే అది కూడా తీసుకోకూడదు అని చెప్పి
లోభం ఉండకూడదు, అలాగే అలసత్వం ఉండకూడదు, పరుషంగా మాట్లాడే లక్షణం ఉండకూడదు. ఎవడు దగ్గర పడితే వాడి దగ్గర దీనంగా మాట్లాడయ్యా నా దగ్గర లేదండి అని ఇట్లాంటి దీనవచనములు పనికిరావు. అందుచేత ఈ రకంగా ఉంటే అది క్షేత్రంలో ఉండడానికి అర్హుడవుతాడు. లేకపోతే కాశీ క్షేత్ర నివాస అనర్హుడు సుమా అని చెప్తున్నారు అన్నమాట. అక్కడే ఆ కాశీఖండంలోనే కాశీ క్షేత్రంలో ఉండటానికి అర్హతలు ఏమిటి అన్నాడు. ప్రతిగ్రహం చేయకూడదు, ఉన్నదానితో సంతోషపడాలి, అహంకారం ఉండకూడదు. అలాంటి వానికే కాశీలో ఉన్నటువంటి తీర్థ ఫలాన్ని పొందగలుగుతాడు. ఎవడైతే దంభం లేకుండా ఉంటాడో, ఎవరైతే నిరాలంబంగా ఉంటాడో, ఒకటి మీద ఆధారపడి బ్రతకకూడదు, అలాగే ఆహారం కూడా పెడాపెడా తినకూడదు, చాలా తేలికగా లఘువుగా ఆహారం తీసుకోవాలి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, సమస్తమైనటువంటి జనులతో కూడాను సంఘాన్ని స్నేహాన్ని విడిచిపెట్టి ఉండాలి. అలాంటి వానికి మాత్రమే తీర్థంలో ఉన్నటువంటి ఫలితంగా లభిస్తుంది. అలాగే కోపం లేకుండా ఉండాలి, నిర్మలమైన బుద్ధి ఉండాలి, సత్యాన్ని పలుకుతూ ఉండాలి, వ్రతమును దృఢంగా చేయాలి. అనగానే ఆత్మోపమశ్చ భూతేషు, తనలాగానే అందరూ ఉంటారని, తన పట్ల తనకి ప్రేమ ఉంటుందో అందరి పట్ల అటువంటి ప్రేమ కలిగి ఉండాలి. అలాంటి వానికి మాత్రమే తీర్థ ఫలము లభిస్తుంది. ప్రతి వానికి అక్కడ నివసించినంత మాత్రం చేత వస్తుందని మాత్రం అనుకోవద్దు. ఆ రకంగానే మిగతా అన్నింటినీ కూడాను అనుసరిస్తూ కూడా శ్రద్ధ కలిగినటువంటి వాడై అటువంటి పరిస్థితి కలిగిన వాడు యుద్ధేదకిం పునః శుద్ధ కర్మసు, అన్ని ఈ తీర్థం కాదు ఆ తీర్థం ఎక్కడికి ఇక్కడికి తిరణాళ్లలో కాకిలాగా తిరుగుతూ ఉంటే అటువంటి వారికి తీర్థ ఫలము లభించదు సుమా అని చెప్పి ఈ రకంగా అనేక విషయాలు చెప్పారు. ఇదంతా కూడా ఆయన కాశీలో అవివేకుని యొక్క అంటే మహామోహుని యొక్క పరివారం ఉండటానికి అవకాశం లేదు. అందుచేత సత్యమేతతో, నువ్వు చెప్పింది నిజమైన ఆయన అని తాతగారి మాట సత్యం అని చెప్తూ మన వాళ్ళు ప్రవేశించడం అంత సులభం కాదు. అంటే మహామోహుని పరివారం కాశీలో అలాంటి ఎవరైతే తీర్థవాసులు ఎవరైతే ఉన్నారో, ఎవరి యొక్క చేతులు గాని కాళ్ళు గాని మనస్సు గాని నిగ్రహం కలిగి ఉంటుందో, అంటే ఇతరుల దగ్గర నుంచి ప్రతిగ్రహం చేయకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు తీర్థ ఫలాన్ని పొందుతారు అని అన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం కాశీలో ప్రవేశించిన మీరు అన్నట్టుగా అని అన్నాడు గంభుడు. అంటుండగా ఇంత లోపల తెర వెనుక నుంచి కొన్ని మాటలు వినిపించినాయి దంభునికి. ఏమని? గోభో పౌరాహ ఏషఖలు సంప్రాప్త దేవో మహామోహ. అప్పుడు వెంటనే వినిపించింది. అంటే ఎవరో భటులు కొంతమంది అంటున్నారు, అయ్యా పౌరులారా వినండి, మా ప్రభు అయినటువంటి మహామోహులు వస్తున్నారు అని అన్నారు. ఆయన వస్తూనే ఏం చేశారయ్యా అన్నాడు. తేన నిష్యందై చందనానాం స్ఫటిక మణిశిలా వేదిక సంస్క్రియంతాం ముచ్యంతాం యంత్రమార్గా రచరత పరితో వారిధార గృహేషు ఉచ్క్రీయంతాం సమంతాత్ స్ఫురత్ ఉరుమణయ శ్రేణయస్తోరణానాం ధూయంతాం సౌధమూర్ధసు అమరపతి ధనుర్ధామ చిత్ర పతాకా. చూడండి, అంటే వైరాగ్య ప్రధానమైన కాశీ క్షేత్రానికి ఈయన వస్తూ ఉంటే అది ఆ వైరాగ్యానికి ప్రతిబంధకమైన జ్ఞాన ప్రతిబంధకమైనటువంటి భోగమైన పదార్థాలంతా తయారు చేయండి. రాజుగారు వచ్చేస్తున్నారు, ఆ మహామోహుడు వస్తున్నాడు. నిష్యందై చందనానాం స్ఫటిక మణిశిలా వేదికా సంస్క్రియంతాం, అంటే మంచి గంధం తాలూకు నీళ్లతో కడిగినటువంటి వేదికలన్నింటినీ కూడా జాగ్రత్తగా చేయండి, ముగ్గులు పెట్టండి. అరకంగానే ముచ్యంతాం యంత్ర మార్గా, ఆ యంత్రంతో కూడుకున్నటువంటి మార్గములు కాస్త ఏర్పాటు చేయండి. పరితో వారిధార గృహేషు, ఇంట్లో ఎలా ఉండాలి? వారిధారా అంటే నీళ్లు ప్రవాహంగా వచ్చేట్టుగా పంపులు ఇలాంటివన్నీ కూడా పెట్టండి అన్నారు. ఇవన్నీ కూడా వాస్తవంగా వారాణసి క్షేత్రంలో ఉండటానికి ప్రతిబంధకమైనటువంటి మార్గములు. నదీ స్నానము, నది నుంచి నీరు తెచ్చుకోవటం, ఈ రకమైనటువంటి పవిత్రమైన జీవనం ఉండాలి తప్ప అతి సులభంగా ఉండి నదికి వెళ్లకుండా ఉండేటువంటి మార్గం ఉండకూడదు. ఇలాంటివన్నీ కూడా చేయండి. ఈయన వస్తున్నాడు కాబట్టి అని అనేసరికి వాస్తవంగా తీర్థంలో జీవించవలసిన విధానానికి భిన్నమైన మార్గం ఎప్పుడైతే వచ్చిందో ఈయన వల్ల కాస్త ఏమవుతుంది? మహామోహన్ యొక్క ప్రవేశము అయినట్లుగా భావించవచ్చు. నిత్యంతాం యంత్ర మార్గా, యంత్ర మార్గములు మామూలుగా కాలిబాటన వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. కానీ యంత్రముల ద్వారా వెళ్ళేటువంటి మార్గములు ఏవైతే ఉన్నవో అవి కాస్త సులభ మార్గములు, ఆ విధానం అంతా చేయవలసింది. ఇళ్లలో వారిధారులు ఏర్పాటు చేయండి, ఎవరిళ్లలో వాళ్ళకి జలధారలు వచ్చేట్టు చేయండి అని. ఉచ్ఛ్రీయంతాం సమంతాత్ స్ఫురత్ ఉరుమణయ శ్రేణయ తోరణానాం
తోరణాలు కట్టండి, చాలా వైభవంగా ఉంచండి. ధూయంతాం సౌధమూర్ధసు, ఆ మేడ పైభాగంలో అమరపతి ధనుర్ధామ చిత్రాహ పతాకాహ, అంటే ఆ ఇంద్రధనుస్సు లాంటి పతాకములు, జెండాలు కాస్త ఎగరవేస్తూ ఉండండి అన్నారు. అక్కడ ఒక ఈశ్వరుని యొక్క ఓంకారంతో కూడుకున్న ధ్వజము తప్ప ఇంకా ఏది ఉండటానికి వీలేదు కాశీ క్షేత్రంలో. ఇవన్నీ ఏర్పాటు చేయండి, ఎందుకంటే మా ప్రభు అయినటువంటి మహామోహులు వస్తున్నారు అని ఒకడు ప్రకటన చేశారు అక్కడ. ఇది కాస్త విన్నాడు దంభుడు, ఆహాహా మన ప్రభు వస్తున్నాడని చెప్పి, ఆర్య ప్రత్యాసన్నోయం మహారాజ, మా రాజుగారు వస్తున్నారు అని చెప్పి తాతగారితో చెప్తున్నాడు. ప్రత్యుద్గమనైన సంభావ్యతాం ఆర్యేణ, తాతగారు మీరు పెద్దవారు కదా, మీరు ఆయనకి ఎదురేగి ఆయన కాస్త కొద్దిగా గౌరవించి తీసుకురండి అని చెప్పి అన్నాడు దంభుడు అహంకారంతో. అనేసరికి అహంకార పురుషుడు వెంటనే ఏవం భవతు, అలాగే నాయన ఆయన నేను తీసుకొస్తానని చెప్పి వెళ్ళాడు. ఈ రకంగా ఇద్దరు కలిసి మాట్లాడుకున్న మాటలు. ఈ రెండు పాత్రలు కూడా ఉత్తమ పాత్రల, మధ్యమ పాత్రల, అధమ పాత్రల అని విచారం చేశారు. అధమ పాత్రలు, నీచ పాత్రల ద్వారా ఇప్పుడు ఏం చెప్పబడింది, చిట్ట చివరిలో చెప్పబడింది ఏంటి, ఆయన మహామోహుడు వస్తున్నాడు అన్న విషయం తెలిసింది కాబట్టి ఒక నీచ పాత్రల ద్వారా జరిగిన కథ గాని జరగబోయే కథ గాని తెలియజేయడం జరిగినట్లయితే దానికి ప్రవేశకము అందురు. ప్రవేశక అనుదాత్తోక్త్య, అంటే ఆ ఒక పాత్ర గాని రెండు పాత్రలు గాని వాళ్ళ వల్ల నీచ పాత్రలై ఉంటే వాళ్ళ చేత రాబోయే విషయము గాని జరిగిన విషయం గాని చెప్పబడటం జరిగితే ఆ సన్నివేశమునకు ప్రవేశకము అందురు. ఇక్కడ లోభుడు మరియు అహంకారము నీచ పాత్రలే గాని ఉత్తమ పాత్రలు కాదు. నాయకుడు, మంత్రి ఇలాంటి వాడు ఉత్తమ పాత్ర, నాయిక మొదలైనటువంటి వాడు అనమాట. వాళ్ళ యొక్క పరివారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మధ్యమ పాత్రలు. దాసీలు ఇక్కడ గాని అక్కడ గాని, నాయకునికి సంబంధించి కానీ ప్రతినాయకునికి సంబంధించి కానీ దాసదాసీ పరివారం అంతా వాళ్ళంతా కూడాను అందాత్త పాత్రలు, అంటే నీచ పాత్రల కింద వస్తారు. అలాగే ప్రతినాయకుని దగ్గర నుంచి ప్రతినాయకుడు ఒక్కడు తప్ప మధ్యమ పాత్ర కింద వస్తాడేమో తప్ప మిగతా వాళ్ళందరూ కూడాను వాళ్ళంతా కూడాను నీచ పాత్ర కిందే వస్తారు సుమా అని చెప్పినారు. ఇప్పుడు ఇంతకు ఏం జరుగుతున్నది, తతః ప్రవిశతి మహామోహ విభవతశ్చ పరివార. ఇప్పుడు మహామోహుడు వస్తున్నాడు, తన యొక్క పరివారంతో కలిసి వస్తున్నాడు. మహామోహుడు రావటం కూడా మహామోహ విహస్య, నవ్వుతున్నాడు బిగ్గరగా నవ్వుతూ, అహో నిరంకుశాహ జడధియ. చూడండి, జ్ఞానం కలిగిన వాడు అజ్ఞానం కలిగిన వాడిని అపహసించడం ఒక పద్ధతి, అజ్ఞానం కలిగిన వాడు జ్ఞానుని చూచి అవహేళన చేస్తూ ఉండే పద్ధతి ఒకటి. ఇక్కడ మనకు మహామోహుడు వస్తూనే ఒక వికటంగా నవ్వుతూ, అహో నిరంకుశ జడధియ, ఈ జడబుద్ధి కలిగినటువంటి వాళ్ళకి నిరంకుశాహ, అంకుశం లేదు, వీళ్ళని ఆపేవాళ్ళు లేరయ్యా అన్నారు. నిరంకుశం అంటే ఒక ఏనుగును శిక్షించడానికి అంకుశం ఉంటుంది, దాన్ని ఆ అంకుశం లేకపోతే అది నిరంకుశము అంటుంటారు అనమాట. అంటే వీళ్ళని ఆపేవాళ్ళు లేరు ఈ జడబుద్ధి కలిగిన వాళ్ళని. ఎందుకంటే ఆత్మ అస్తి దేహ వ్యతిరిక్త మూర్తి భోక్త స లోకాంతరిత ఫలానాం ఆశేయం ఆకాశతరో ప్రసూనాత్ ప్రధీయస స్వాదు ఫల ప్రసూతౌ. మరి చెప్పిన మాట చూడండి, అంటే మనం మాట్లాడాలంటే అవతల వాడి హృదయానికి హత్తుకునేట్టు మాట్లాడాలి. అది వాక్కులో ఉన్నటువంటి ఒక వైలక్షణ్యం. ఇప్పుడు చెప్తున్నాడు, ఏమిటండి ఈ బుద్ధిహీనులైన వాళ్ళు వేదాంతాలోని అదిని ఇదిని మాట్లాడుతుంటారు, ఎంత తెలివి తక్కువ వాళ్ళు. ఆత్మ ఉందిట, దేనికంటే శరీరం కంటే ఇంద్రియముల కంటే శరీరేంద్రియ సంఘాతం కంటే అతిరిక్తంగా ఆత్మ ఉన్నదట. అది కాస్త ఎటువంటిది అన్నాడు, అతిరిక్తమైనటువంటిది, అది ఇవేమైనటువంటి స్వరూపంట, అది భోక్త అనుభవిస్తుందిట. ఏమిటి, లోకాంతరాల్లో ఫలాన్ని అనుభవిస్తుంది. ఈ ఆత్మ వెళ్ళి తర్వాత పుణ్యాన్ని సంపాదించడం చేత లోకాంతరాల్లో స్వర్గాల లోకాల్లో ఫలాన్ని సంపాదిస్తుందిట. అయితే ఇది ఏం దేహం కంటే అతిరిక్తమై ఉంటుందిట. ఇది ఎలా ఉందంటే ఆశయం ఆకాశతరో ప్రసూనాత్, ఆకాశంలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు ఒక పువ్వు పుట్టింది, ఆ పువ్వు కాస్త ఎప్పుడు పండవుతుందో చూద్దాం అనుకోవటం ఎలాంటిదో, అలాగే ఆత్మ అనేటువంటి శరీరం కంటే అతిరిక్తంగా ఒకటి ఉంది, అది పుణ్యం చేసుకున్న తర్వాత వేరొక లోకానికి వెళుతుంది అనుకోవడం కూడా అంతే పొరపాటు సుమా అని ఉదాహరణ చెప్పాడనమాట. ఆత్మ అస్తి దేహ వ్యతిరిక్త మూర్తి, దేహం కంటే అతిరిక్తమై ఆత్మ ఉన్నదిట. అది కాస్త ఆ ఫలానాం లోకాంతరిత భోక్త, అంటే ఆ తాను చేసుకున్న పుణ్యపాపములు ఏవైతే ఉన్నావో ఆ పుణ్యముల యొక్క ఫలాన్ని అనుభవిస్తుందిట. అది అని చెప్తుంటాను ఆత్మ గురించి. అది ఎలాంటిదయ్యా అంటే
ఆశేయం ఆకాశతరో ప్రసూనాత్. ఆకాశంలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు ఒక పుష్పం ఉంటుంది, ఆ పుష్పం కాస్త ఫలంగా తయారైతే దాన్ని అనుభవిద్దాం, తిందాం అనుకోవటం ఎలాంటిదో అలాంటిది సుమా అని అన్నారు. అనేసరికి ఇదంచ స్వకల్పనాభినిర్మిత పదార్థావష్టంభేన జగదేవం దుర్విదిగ్ధై వంచ్యతే. అంటే నైపుణ్యం లేని వాళ్ళు, తెలివి తక్కువ వాడు కొంతమంది కలిసి ఈ విధంగా పరలోకం ఉందని, ఆ పరలోకంలోనే ఫలాన్ని పొందవచ్చని, ఇక్కడ ఫలం పొందలేని వాడు పరలోకంలో పొందుతాడని చెప్పి ఈ ప్రపంచం మొత్తాన్ని కూడాను వేదవచనములు అని చెప్పి వాటి చేత వంచన చేస్తూ ఉంటారు సుమా ఇక్కడ ఉన్నటువంటి పండితులు కొంతమంది అని చెప్పి, దాని మీద అంటే వైదికమైన ధర్మమునందు మాటల యందు విశ్వాసం కోల్పోవటానికి తగినటువంటి మాటలు ఏవైతే ఉన్నావో ఆ మాటలన్నీ కూడా చెప్తూ ఉన్నారన్నమాట. తథాహి అది ఎలాగా అంటే యన్నాస్త్యేవ తదస్తి వస్తుతి మృషా జల్పద్భిరేవ ఆస్తికైః ఆచారైః బహుభిస్తు సత్యవచసః నింద్యాః కృతాః నాస్తికాః అంహో పశ్యత తత్వతః యది పునః ఛిన్నాదితః పరుష్మణాం కృష్ణక్యం రూపిత చితేః జీవః పృథక్కైరపి అని ఈ తర్వాత చెప్తున్నారు. తథాపి ఇక్కడ ఒక యుక్తిని చెప్తున్నారు ఆయన, ఒక మాట చెప్తున్నారు వినండి. యన్నాస్త్యేవ ఏదైతే లేదో తదస్తి వస్వితి, అది ఉన్నది అని ఎవరైతే చెప్తారో అది అసత్యం కదా. ఏది లేదో అది ఉంది అని అంటున్నారు, ఏది ఉన్నదో అది లేదు అంటున్నారు. మేము ఏదైతే లేదంటున్నారు నాస్తికులైనటువంటి వాళ్ళు, మహామోహుడు వాళ్ళు ఏదంటున్నారంటే లోకాంతరం లేదు, ఆ దేహం కంటే అతిరిక్తమైనటువంటి ఆత్మ లేదు, అది ఏది అని మేము లేదంటున్నామో అది వాళ్ళు ఉంది అంటున్నారు. దేహం కంటే అతిరిక్తంగా ఆత్మ ఉంది, ఈ లోకం కాకుండా ఇంకా పరలోకాలు ఉన్నవి, ఉత్తమ లోకాలు ఉన్నవి, పుణ్యం చేసుకుంటే అనుభవించడానికి లోకాల కంటే పై లోకాలు ఉన్నవి వాళ్ళు చెప్తున్నారు. నాస్తి నేను లేదు అంటున్నాం, తదస్తి వస్తు ఉంది అంటున్నారు. మృష ఇది అసత్యం. భగవత్పాద శంకరుడు ఆయన జన్మ ఒక్కటేనా, ఏక జన్మ నైక జన్మ, అనేక జన్మలు ఉన్నవా, ఒక్క జన్మ ఉన్నదా? ఐక భవికవాదము అని ఒకే జన్మ ఉన్నది అని అంటే దాన్ని ఖండించారు తైత్తరీయ ఉపనిషత్ భాష్యంలో. అక్కడ కూడా ఏకభవం కాదు, ఒక జన్మ కాదు, అనేక జన్మలు. మనం పుట్టగానే మానవ జన్మలో చూడండి, పశు జన్మలో చూడండి, పక్ష్యాది జన్మలో చూడండి, అది పుట్టగానే శిశువు దేనికోసం పరితపిస్తుంది? బ్రతకడం కోసం పరితపిస్తుంది. అందుకోసం తల్లి తన స్తనాన్ని పిల్లవాడి దగ్గర పెడితే వాడు దాన్ని ఆస్వాదించి దానిలో నుంచి ఏదో ఒక బిందువు వస్తే అది తనకు ఆహారం అని చెప్పి దాన్ని పదే పదే దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. దేనికి? వాడికప్పుడు చదువు దృష్టి కానీ ఇంకో దృష్టి ఉండదే, వాడికి బ్రతుకు దృష్టి ఉంటుంది అన్నమాట. ఈ బ్రతుకు దృష్టి వాడికి హఠాత్తుగా ఒకే జన్మ అయితే వాడికి ఆ సంస్కారం ఎలా వస్తుంది? బ్రతకాలన్న ఆశ ఎలా వస్తుంది? అంటే అనేక జన్మల నుంచి ప్రతిభానికి బ్రతకాలనే దృష్టి ఉంది. కాబట్టి జన్మ ఒకటైతే ఈ సంస్కారం రాకూడదే. నోట్లో ఆ తల్లి స్తనం పెడితే అంత మాత్రం చేత వాడు తాగాలన్నదా? లేదే. వాడికి ఆ సంస్కారం లేకపోతే అది రాదే. అందువల్ల సంస్కారం ఉన్నది. సంస్కారం ఉన్నదంటే జన్మలు ఉన్నవి, జన్మని బట్టి అవుతుంది ఒకటి. ఇది కాకుండా ఇంకా ఉపనిషత్తులో వచనం కూడా చెప్పిన ఛాందోగ్యాదుల్లో చెప్పినటువంటి మాట ఆయన కపూయ చరణాహ కపూయాం యోని ఆపద్యంతే అని చెప్పి, అంటే ఇక్కడ ఎవరైతే నిందితమైనటువంటి కర్మలు చేస్తుంటారో, నింద్య కర్మలు చేసిన వారు నింద్యమైన జన్మను అనుభవిస్తుంటారు. అంటే చెడ్డ జన్మను అనుభవిస్తుంటారు పాపకర్మ చేసిన వారు. అదే పవిత్రమైనటువంటి కర్మ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పవిత్రమైనటువంటి జన్మను పొందుతూ ఉంటారు. అది ఏ రకంగా క్షత్రియ జన్మ, బ్రాహ్మణ జన్మ. ఇది నిందిత చరణాహ కపూయ చరణా కపూయాం యోని ఆపద్యంతే. నిందితమైన కర్మ చేసిన వారు పశు జన్మ, క్రిమి జన్మ, కీటాది జన్మ ఇదన్నీ పొందుతుంటారు అన్నది. దీన్ని బట్టి జన్మలు అనేకములున్నవి. ఆ అనేక జన్మల్లో ఏ జన్మ చేత ఉత్తమ స్థితిని పొందవచ్చు అనే విషయం కూడా చెప్పబట్టడం జరిగింది. ఇప్పుడు వీళ్ళంటున్నారు, మహామోహుడు అంటున్నాడు, ఏది మేము లేదంటున్నామో అది ఉందని అంటున్నారు. ఏది మేము లేదంటున్నాము, పైలోకాలు లేవు, దేహం కంటే ఆత్మ లేదు, ఇది మేమంటూ ఉంటే ఆ వేదాంతులు ఆస్తికులంతా కూడాను అది ఉంది అంటున్నారు. మా మాట అసత్యము అంటున్నారు. మేమంటున్నాము ఏదైతే అసత్యమో అయినా ఇది లోకములు లేవురా,
పైలోకాలు లేవురా, ఇది ఇంకా ఆత్మ లేదురా అని మేముంటుంటే అది ఉందని వాళ్ళు అంటున్నారు. మేమైతే ప్రపంచం సత్యము, ప్రపంచం ఉన్నది, ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ సత్యము, ఇందులో ఉన్నటువంటి సుఖం సత్యము, ఇదని మేము చెప్తూ ఉంటే దాన్ని కాస్త ప్రపంచమే మిథ్య, అసత్యము లేదు అంటున్నారు. మేము ఉన్నది లేదని వాళ్ళు అంటున్నారు, మేము లేని దాన్ని ఉందని చెప్తున్నారు. ఇంత విరుద్ధ స్థితి ఏర్పడింది. ఇదంతా జడుబుద్ధి కలిగినటువంటి వాళ్ళు చెప్పినటువంటి వాచారులు, ఎక్కువగా మాట్లాడేవాడు. నాస్త్యేవ తదస్తి వస్తి మృషా జల్పద్ది, అసత్యంగా పలుకుతున్నారు వాళ్ళు. ఎవరు? ఆస్తికులు చెప్తున్నారు. ఆస్తికై, వాళ్ళు ఎటువంటి వాళ్ళు? వాచాలై, ఎక్కువ మాట్లాడేవాడిని వాచాలుడు అంటారండి. ఆలజాట చౌ బహుభాషిణి అని పాణిని సూత్రం. వాచ్ అనే దానికి ఆలా అని పెడితే వాచాల అవుతుంది అనమాట. అలాగే ఆట అని కూడా పెట్టవచ్చు. వాచ్ ప్లస్ ఆట ఇజ్ ఈక్వల్ టు వాచాట. వాచాల అన్న వాచాట అన్న బహుభాషిణి, ఎక్కువగా మాట్లాడేవాడు అని దానికి అర్థం. ఎక్కువగా మాట్లాడితే నష్టమేముంది? స్పాంటేనియస్ గా మాట్లాడాలంటారు కదా, కాదు. కుత్సిత గ్రహణం కర్తవ్యం. ఎక్కువగా మాట్లాడిన వాడంటే అనవసరంగా సారరహితంగా విషయం లేకుండా గంటల తరబడి మాట్లాడతారు చూసారా, అది ఎలాంటి ఊరికే అనవసరంగా గంట సేపు మాట్లాడాడు. అందులో మామూలుగా సబ్జెక్ట్ చెప్తే ఎంతసేపు అయ్యాడు? 10 నిమిషాలండి అన్నారు. అయితే గంట సేపు అనవసరమైన విషయాలు మాట్లాడిన చోట వేల మంది ఎందుకుంటున్నారండి అన్నారు. అంటే ఆయన ఇక్కడ సారం గ్రహించే వాళ్ళు లేరు, కరిలో అసారమైన దాన్ని గ్రహించే వాళ్ళే ఉన్నారు. సారమైన విషయాన్ని చెప్పకుండా ఏదో ఆ కథ ఈ కథ చెప్పి మొత్తం మీద అటు చేసి ఇటు చేసి గంటన్నర కాలక్షేపం చేస్తారు సరే అండి. దానివల్ల ఏమవుతుంది అన్నాడు, వీడికి ప్రమేయం పోతుంది, అంటే తెలుసుకోవాల్సిన విషయం మీద ఆసక్తి పోతుంది, అనవసరమైన కథలు గుర్తుంటాయి విచారు లేదు, అది అన్వయానికి కూడా కుదరనటువంటివి. అందుచేత అలా మాట్లాడే వాళ్ళు ఏమన్నారు? వాచారులు మరియు వాచాటులు అని కూడా అంటారు. ఎవరైతే బహుసారం, గొప్ప సారం కలిగినటువంటి అల్పమైన పదములు, తక్కువ పదాలతో ఎక్కువ సారవంతమైన మాటలు పలికితే అట్టి వారిని ఏమందరు? వాచోగ్మిని అని సూత్రం. అంటే వాగ్మి అని అవుతుంది. వాగ్మి అంటే అర్థం ఏమిటి అంటే తక్కువ మాటలతో ఎక్కువ అర్థం వచ్చేట్టుగా గొప్ప విషయం చెప్పే వ్యక్తి అని దానికి అర్థం అనమాట. అందుచేత ఇక్కడ ఎవరైతే ఇప్పుడు మహామోహుడు ఏమంటున్నాడు? వీళ్ళందరూ కూడాను మేము ఉన్నది అన్న దాన్ని, ప్రపంచాన్ని లేదు అని సాధిస్తున్నారు. మేము లేదు అన్న ఇతర లోకాలు, స్వర్గాది లోకాలని ఉన్నది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇదంతా వాచాలత్వం, బాగా మాట్లాడటం అలవాటు కాబట్టి రకంగా అన్నారు తప్ప వస్తుతగా ఏమీ లేదు. బహుభిస్తూ సత్యవచసో నింద్యాకృతాః నాస్తికాః. అంటే నాస్తికులందరూ కూడాను లేదు అని చెప్తూ ఉంటే అది కాస్త ఉంది అని చెప్పి ఈ నాస్తికులందరూ కూడాను ఆ నిందించదగిన వారు అని వాళ్ళ వాక్చేత వాకుల చేత మమ్మల్ని గెలిచి మమ్మల్ని కాస్త తిట్టదగిన వాడుగా, అయోగ్యులుగా మమ్మల్ని నిర్ణయించాడు. ఈ రకంగా చేసిన వాళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళు వేదవాదం చేత జీవించే వాళ్ళు. హంహో పశ్యత తత్తతః ఇది పునః చిన్నాదితో వర్ష్మణ. ఆయన వర్ష్మణ కాబట్టి హంహో పశ్యత, అయ్యో చూడండియా, తత్తతః ఇది పునః చిన్నాత్ ఇతో వర్ష్మణ దృష్టక్యం పరిణామ రూపిత చితేః జీవః పృథక్కైరపి. ఈ రకంగా ఉంటే శరీరాన్ని చిన్నాత్ ఖండితాదితో వర్ష్మణ దేహాత్, శరీరాన్ని ఛేదించిన తర్వాత ఆ పరిణామం ఏ విధంగా అదేమైనా పెరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఉండదే. ఆ రకంగా జీవుడు అన్నవాడు ఎక్కడన్నా శరీరం తెగగొట్టబడుతుంది కానీ ఆత్మ ఎక్కడన్నా తెగగొట్టబడటం జరిగిందా? జరగలేదుగా. అందుచేత ఆయన ఎక్కడన్నా ఛేదింపబడింది దేహమే. కాబట్టి దేహం కంటే అతిరిక్తమైనటువంటి ఆత్మ లేనే లేదు సుమా అని చెప్పి, దేహాతిరిక్తమైన ఆత్మ లేదు, దేహమే ఆత్మ అనే సిద్ధాంతాన్ని, నాస్తిక సిద్ధాంతాన్ని చెప్పాడు మహామోహుడు. అపిచా, ఇంతేకాదు, నా కేవలం జగదాత్మైవ తావత్ అమీభి వంచ్యతే. ఈ జగత్తునందు ఆత్మ అనేటువంటి ఏదో ఉందో దాని చేతనే కాదు మోసం చేసేది. ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నారంటే ఈ ఆస్తికులు అనబడేటువంటి వాళ్ళు తథాపి తుల్యత్వే అపుషాం ముఖాద్ కవయమైః అర్ణక్రమః ఈదృశః యోషేయం వసుచాపరస్య పదం భేదం ప్రయత్నో వయం హింసాయాం అథవా యథేష్టగమనే స్త్రీణాం పరస్వగ్రహే
కార్యాకార్య విచారణా హి తదమి పౌరుషాః కుర్వతే అని ఈ రకంగా ఇటుపైన మిగిలినటువంటి స్త్రీ సంబంధమైన విషయాల్ని వాటిని కూడాను ఖండిస్తుండేటువంటి మాటలు కొన్ని చెప్తున్నారు. అది మళ్ళీ మనం కలిసినప్పుడు చెప్పుకుందాం. ఇవాళ ఇంతటితో దీన్ని కాస్త ఆపుతానండి. శక్తిని బట్టి ఎంత కలుస్తుంది కంటే. వాసుదేవ హరే వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.